కూటాన్ని ఏర్పాటు చేసిన సహోదరి కుటుంబ సభ్యులకి, అలాగే మరి సంఘ కాపుడి గారు ఫిలిప్, మరొకసారి మేమందరము కలిసి నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో నీ కుమార్తె హరిత మీరిచ్చిన ప్రేరేపణ ద్వారా ఈ కూడికను ఎంతో భారముతో, ఖర్చుతో, భయభక్తులతో నాయన ఈ కుటుంబను ఏర్పాటు చేసి ఉన్నది. మరి నీ సేవకుడు మా సోదరుడు ఫిలిప్ అబ్రహాం గారి ద్వారా ఈ కుటుంబను మీరు ఏర్పాటు చేశారయ్యా. మరి ఈరోజు తండ్రి వాతావరణము కూడా మీ స్వాధీనములోకి తీసుకున్నారయ్యా. అందును బట్టి కూడా మీకు లెక్కలేని స్తుతులు తండ్రి. ఈ రాత్రి ప్రభువా, నిత్యముగా ఈ కూటము ద్వారా మీరు మహిమపరచబడాలి. ఈ గడియ వర్తమానం నాయన తప్పక ఒక్కరైనా తెలుసుకోవాలని మేము ఆశపడుతున్నాము తండ్రి. తప్పకుండా మా గొప్ప ప్రసంగికులు మీరుగా ఈ స్థలములో ఉండి ఈ మట్టి పాత్రను మరుగు చేసి మా అందరితో సూటిగా తేటగా మాట్లాడి నాయన మరి త్వరలో నిన్ను మధ్యాకాశములో కలుసుకొని ఆ గొప్ప సిద్ధపాటు మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు అను నీ నామములో నిన్ను ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి పిల్లరా. చాలా సంతోషం. మరి ఈరోజు పాస్టర్ గారు ఇంచుమించు ఒక వారం క్రితం అనుకుంటా, మరి ఆయన ఒక డేట్ ఇవ్వమని అడిగినప్పుడు పిల్లరా 5వ తారీఖు ఇద్దాం అనుకున్నాను. సడన్గా మరి ఎలక్షన్ అనేది జరిగింది. 4వ తారీఖు కొంచెం హడావుడిగా ఉండొచ్చు అనుకొని 7వ తారీఖు ఇవ్వటం జరిగింది. మరి ఈరోజు మధ్యాహ్నం నిజంగా ఈరోజు కూటం జరగదు అనుకున్నాను. నేను ఫోన్ తీసుకొని ఇక బ్రదర్ పెడదామంటారా అని అడుగుదాం అనుకున్నా. మళ్ళీ వెంటనే దేవుని ఆత్మ అవిశ్వాసంతో ఫోన్ చేయబాకు, కేవలము నమ్ము, మీటింగ్ జరిగింది అనేటువంటి ఒక ఆలోచన దేవుడు నాలో ఉంచినప్పుడు ఇక ఫోన్ తీసుకున్నాను, కానీ చేయటం మానేశాను. సరే, ఏది ఏమైనా ప్రియులారా, మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఆశ కలిగిన ఆయన బిడ్డల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. మరి ఈ కూటాన్ని ఏర్పాటు చేసిన సహోదరి హరిత లోపలికి వచ్చి ఒక మాట అంది. ఇప్పుడు ఇక్కడ సంఘాలు చాలా ఉన్నాయి, మరి నిజమైన వాక్యము ఈ స్థలములో ప్రకటించబడాలనే ఒక ఆశతో ఈ కూటాన్ని ఏర్పాటు చేశాము అయ్యగారు. ఇక దేవుడు మిమ్మల్ని ఎలా నడిపిస్తే మీ ఇష్టం అని చెప్పేశాను. కాబట్టి పిల్లరా, ఈ రాత్రి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనం విందాం. ఎందుకంటే మానవుని యొక్క జీవితం అనేది మరణముతో ముగించబడదు. ఈ విషయాన్ని ప్రతి మానవుడు కూడా తెలుసుకోవాలి. మనం ఏమనుకుంటామంటే పుట్టాము, పెరుగుతున్నాం, ఏదో ఈ భూమి మీద అనుభవించి పిల్లల్ని కానీ మనం ముసలివాళ్ళం అయిపోయి వాళ్ళకి ఏదో 4 రాళ్ళు ఇచ్చి, రాళ్ళు అంటే డబ్బులు ఆస్తులు ఇచ్చి మన బాధ్యత ముగించుకొని దేవుడు పిలిస్తే వెళ్ళిపోదాం అనుకుంటాం. అయితే ప్రియులారా, మానవ జీవితం అనేది మరణముతో ముగించబడదు. మరణము తర్వాతే అసలైన జీవితం అనేది ప్రారంభమవుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనిషి యొక్క జీవితం అనేది చావు తర్వాత ఏమవుద్ది అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే ఇప్పటిదాకా మనకు ఆన్సర్ అనేది లేదు. కానీ బైబిల్ కరెక్ట్గా మనకి ఆన్సర్ ఇస్తుంది. నేను కూడా ఒక
విశ్వాసిగా జీవించే రోజుల్లో ఢిల్లీలో ఉన్నప్పుడు అక్కడ ఒక పూజారిని నేను అడిగాను. సరే, ఢిల్లీ కాదు, ఔరంగాబాద్లో. ఢిల్లీ నుంచి మేము ఔరంగాబాద్ వచ్చాం. అక్కడ ఒక పూజారిని నేను అడిగాను, ప్రియులారా, మానవుడు చనిపోయిన తర్వాత వాడికి ఏం జరుగుద్ది కొద్దిగా మీరు చెప్పగలరా అని నేను అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే హిందీలో కోందేగా యార్ అన్నాడు. ఎవడు చూశాడన్నాడు. కాసేపు ఆలోచించి బుర్రగొక్కొని నేను అడిగాను, పండిట్ జీ हम लोग मरने के बाद कहाँ जाएंगे आप थोड़ा बता सकता है అని చెప్పేసి అంటే ఆయన కాసేపు పెట్టిటని కోందేగా యార్ అన్నాడు. ఎవడు చూశాడు? ఒకడు చచ్చిపోయి గాలిలో కలిసిద్దని ఒకడు అంటాడు. ఇంకొకడు చచ్చిపోయిన తర్వాత ఇంకొక జన్మ ఉంది అంటాడు. రుజువు అనేది దీనికి లేదు, దానికి లేదు. రుజువులు లేవు పిల్లలు. కానీ బైబిల్ మాత్రం పక్కాగా మనకు రుజువు ఇస్తుంది. మానవుడు ఒక్కసారే పుట్టాలి, ఆ తర్వాత వాడు చచ్చిపోవాలి. హెబ్రీ 9:27 చూడండి. ఎందుకంటే బైబిల్ కరెక్ట్గా మనకి ఒక ఆన్సర్ ఇస్తుంది ప్రియులారా. మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలనని ఆ దేవుడు నియమించాడు ప్రియులారా. ఆ మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమించబడెను. అటు తరువాత వాడికి తీర్పు జరిగింది. పక్కగా ప్రియులారా, ఈ లోకములో మానవుడికి మాత్రమే దేవుడు ఏం చేశాడంటే ధర్మశాస్త్ర విధులు రాసిచ్చాడు. ఒకవేళ దేవుడు మానవుడికి ధర్మశాస్త్ర విధులు రాసి ఇవ్వకపోతే ఆ సేనాయి పర్వతం మీద మోషేను తీసుకొని వెళ్ళి ఆ కొండ మీద ఆ 10 ఆజ్ఞలు, ఆ తర్వాత ధర్మశాస్త్రం, మానవుడు పుట్టి పెరిగి వాడు ఎవరిని పెళ్లి చేసుకోవాలి, తోడబుట్టిన వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, చిన్నమ్మ కూతుర్ని చిన్నమ్మ కొడుకుల్ని పెళ్లి చేసుకోకూడదు, ఇలా చట్టం అంతా కూడా కేవలం దేవుడు మానవుడికి మాత్రమే ఇచ్చాడు ప్రియుల. మనిషికి తప్ప ఈ లోకములో ఎన్నో జంతువులు, ఎన్నో పక్షులు ఉన్నాయి. వాటికి చట్టం అనేది లేదు. రోజు ఎన్నో పుడుతున్నాయి, ఎన్నో చచ్చిపోతున్నాయి. కోళ్ళు ఎన్నో పుడుతున్నాయి, ఎన్నో చచ్చిపోతున్నాయి. కుక్కలు ఎన్నో పుడుతున్నాయి. మనకెళ్ళి కుక్క మాంసం తినరు. కానీ మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నాగాలాండ్ బార్డర్లో, వాళ్ళు అనేవాళ్ళు అచ్చంగారే ఏట మాంసం ఏం బాగుంటుంది, కుక్క మాంసం తిని చూడు ఒకసారి అనేవాళ్ళు. నాకు ఆ మాట ఏంటంటేనే ఒక రకంగా ఉంది. నిన్న కూడా హైదరాబాద్లో ఒక హోటల్ని సీజ్ చేశారంట. ఆ హోటల్కి పోతే ఆయన చెప్తున్నాడు, అంతకుముందు ఎందుకు చేశారంటే ఇక్కడ కుక్క మాంసం బిర్యానీ పెట్టారండి. కాబట్టి పిల్లరా, ఈ లోకములో మానవుడి కోసం దేవుడు ఏం చేశాడంటే ఈ పక్షులు, చెట్లు, జంతువులు, జలచరాలు, సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశం సమస్తాన్ని మానవుడికి ఇచ్చాడు. వాడు ఏమైనా తినొచ్చు, తాగొచ్చు. కుక్కల చేత మనం ఇంట్లో కాపలా కాపించుకుంటాం. ఇంకొక దేశంలో కుక్కల చేత బళ్ళు లాగించుకుంటారు వాళ్ళు, పెద్ద పెద్ద కుక్కలు అన్నమాట. కాబట్టి ఈ లోకములో మానవుడికి మాత్రము దేవుడు ఏం చేశాడంటే తీర్పు అనేది ఒకటి పెట్టాడు. తీర్పు పెట్టే ముందు ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి ప్రియులారా. మానవుల్లో దేవుడు ఇంకొక మానవుడిని పెట్టాడు. మనం అనుకుంటాం చచ్చిపోయిన తర్వాత హిందువులు కాల్చేస్తారు, క్రైస్తవులు పాతేస్తారు, ఇంకెవరికి దేవుడు తీర్పు తీర్చేది అనే ఒక ప్రశ్న మన ముందు ఉంటుంది. ఉందా లేదా? దానికి ఒక గ్యారంటీ ఉండదు. పాస్టర్లు నరకం పరలోకం అంటుంటే నేను కూడా చిన్నప్పుడు చచ్చిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోతాం కదా,
ఇంకెవరురా పరలోకం పోయేది అనేటువంటి డౌట్ నాకుండి ఒకరోజు పాస్టర్ గారిని కూడా నేను నిలదీశా. నరకం పరలోకం ఉందా గారు? ఉంటే నువ్వు చూపించు, ఇప్పుడే నేను మారు మనసు పొందుతాను. ఆయన ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తర్వాత ఇదే ప్రశ్న నేను పాస్టర్ని అయిన తర్వాత ఒక యవనస్తుని అడిగాడు. ఎందుకంటే ఏదో సామెత ఉంది, తాత తాగిన ముంత తలకాడు ఉంటుందని. అంటే మనం ఏ కొలతతో కొలుస్తాం మనకి దేవుడు ఆ కొలత వస్తుంది మనకి. వచ్చి అడిగాడు. అడిగినప్పుడు నాకు అది గుర్తొచ్చింది. అయితే అప్పుడు ఆయన చెప్పలేకపోయాడు, నేను ఎమ్మటే చెప్పా. ఎలా అంటే, బాబు ఈ శరీరంలో మనము ఉన్నాం. చదవండి, మనం అందరం ఎక్కడున్నామంటే బైబిల్ ద్వారా నేను మీకు రుజువు చేస్తాను పిల్లరా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మెల్లగా కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చెప్పి నేను ముగిస్తాను. కనుక మనమందరము కూడా ఎక్కడ నివసిస్తున్నామంటే కొండంగిలో కాదు. ఇది గుర్తుపెట్టుకున్న అయ్యగారు, గుర్తుపెట్టుకోండి అన్నాడు. అలా అడుక్కుంటా దారి తప్పి మళ్ళీ ఎటేటో తిరిగి మొత్తానికి మీ ఊరు చేరా. ఏ ఊరిది? ఏ ఊరిలో ఉంటున్నారని మీరు అడిగితే మేము కొండంగిలో ఉంటున్నాం అంటాం. నేనే కంకిపాడు దగ్గర అంటాను, ఇంకొకటి. ఆమె అయితే దేవుని దృష్టిలో మానవులమైన మనం అందరము కూడా ఎక్కడున్నామంటే దేవుడు తల్లి గర్భములో తయారు చేసిన ఈ మట్టి శరీరాలలో మనం అందరము నివసిస్తున్నాము. ఎక్కడున్నామంటున్నాడు దేవుడు? ఈ దేహములో. ఎక్కడ నివసిస్తున్నావు చెప్పండి. దేవుడు తల్లి గర్భములో ఒక అందమైన శరీరాన్ని 9 మాసాలు లేక 10 మాసాలు తయారు చేసి అది బయటికి రాగానే ఇల్లు కట్టిన తర్వాత ఎలాగైతే మనం గృహప్రవేశం చేస్తామో కనబడని ఒక మనిషిని, ఆ మనిషి అమ్మా నాన్నలకు పుట్టలేదు పిల్లలు. రహస్యం అనమాట. అంటే చాలామందికి తెలుసు, అయినా నేను మళ్ళీ చెప్తున్నాను కొత్తోళ్ళ కోసం. కనబడే మనుషులు అందరూ కూడా అమ్మా నాన్నలు పెళ్లి చేసుకొని ఒకటైతే మనం అందరం పుట్టాం. ఆమె అయితే తల్లిదండ్రులు ఒకటై కనినటువంటి యొక్క శరీరములోనికి దేవుడు పంపిన మనిషి కానీ రాకపోతే, అంటే లోపల ఉన్న మనుషులందరినీ దేవుడు కన్నాడు. చప్పట్లు కొట్టండి. బయట మనుషుల్ని ఎవరు కన్నారంటే మన అమ్మ మన నాన్న. ఆమేన్. అయ్యారు అంతేనా? లోపల మనుషుల్ని ఎవరు కన్నారు? చూడండి, లోపల ఒక మనిషి ఉన్నాడు అన్నది బైబిల్లో. చదవండి. కొంచెం మీకు ఎన్ని ఏందిరా కొత్త మాటలు అనుకుంటారు కొద్దిగా తెలియని వాళ్ళు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:16 చూడండి పిల్ల. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు అంటే బయట మనిషి ఏమైపోతున్నాడు రోజు రోజుకి? జుట్టు ఊడిపోవటం, పళ్ళు ఊడిపోవటం, కళ్ళు కనపడకపోవటం, శరీరం మొత్తం ముడతలు వచ్చేయటం, కృషించిపోతున్నాడు. సావుగాడు వచ్చేస్తున్నాడు. ఏమైపోతున్నాడు అంట? బాహ్య పురుషుడు, లోపల మనిషి ఆంతర్య పురుషుడు. అంటే రాసి ఆయన మగోడు కాబట్టి పురుషుడు అని రాశాడు. ఒకవేళ స్త్రీ రాసి ఉంటే బాహ్య స్త్రీ, ఆంతర్య స్త్రీ అని రాసేవాడు. వింటున్నారా పిల్లరా? ఇప్పుడు కుక్కలో దేవుడు కుక్కను పెట్టలేదు, పక్షిలో ఒక పక్షిని దేవుడు పెట్టలేదు, కానీ మానవుని మాత్రము దేవుళ్ళలాగా చేశాడు. చప్పట్లు కొట్టండి. అందుకే ఆదికాండం మనం చూస్తున్నప్పుడు ఆదికాండంలో ఏముందంటే దేవుడు ఆయన పోలికలో మానవుణ్ణి చేశాడు. అంటే మానవుల్లో 3 కార్యాలు పెట్టాడు పిల్లలు. ఒకటి కనబడే శరీరం, రెండవది కనబడని ఆంతర్య పురుషుడు, మూడవది రక్తము. శరీరము, ఆత్మ, రక్తం లేక ప్రాణం. ఆమేన్. 3. అలాగే దేవుడు కూడా త్రిత్వములో ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు.
మూడు ఆయనలో కూడా మూడు ఉన్నాయి. తండ్రిగా ఉన్నాడు ఆయన, కుమారుడిగా ఉన్నాడు ఆయన, పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడు. ఈ మూడు పాత్రలు కలిసి ఆయన ఒక్క దేవుడు అయి ఉన్నాడు. వింటున్నారా పిల్లరా? కనుకనే దేవుడు ఎలా ఉన్నాడో మానవుని కూడా మూడు భాగాలుగా చేశాడు. ఈ కనబడే మనిషిని దేవుడు తల్లి గర్భములో తయారు చేసి తల్లి పంచిన రక్తము ద్వారా అందమైన ఒక శరీరాన్ని తయారు చేసి ఆ శరీరాన్ని బయటికి తీసుకొచ్చేటప్పుడు దేవుడు సృష్టించిన ఆ ఆత్మ మనిషిని, ఆ మనుషుల్ని దేవుడు కన్నాడు. ఎప్పుడు కన్నాడో చూద్దామా? అన్ని బైబిల్ ద్వారానే మనం రుజువులు తీసుకోవాలి, లేకపోతే ఏంది అనుకుంటాం మనం. లోపల మనుషుల్ని దేవుడు వాక్కుతో కన్నాడని ఉంది బైబిల్లో. బయట మనిషిని తల్లి ఏమంటుంది, రే నేను నిన్ను నవ్వు మోసాలు మోసి కన్నాను రా, నా మాట వినకుండా పోతావా? ఆ ఒక కన్నా. వింటున్నారండి? ఆ బిడ్డ బయటకు వచ్చినప్పుడు దేవుడు వాక్యముతో కనిన ఒక మనిషిని ఆ బిడ్డలో కానీ పంపకపోతే ఆ బిడ్డ పుట్టిన వేస్ట్. డాక్టర్ అమ్మ వచ్చేమంటుంది, అబ్బాయి పుట్టాడు కానీ ఏడవలేదు, మేము చాలాసేపు ట్రై చేసాం అంటే ఇంకొక మనిషి లోపలికి రాలేదు అని అర్థం. పిల్లలు చాలా జాగ్రత్తగా వినాలి పిల్లలు. ఇంకొక మనిషి, కనబడని మనిషిని దేవుడు, ఈ మనిషిని దేవుడు ఎలా కన్నాడో యాకోబు రాస్తున్నాడు. చూడండి, యాకోబు 1:18. ఈ మనిషిని దేవుడు, అయితే ఈ మనుషుల్ని దేవుడు ఈ భూమి మీద సృష్టించలేదు, కానీ ఈ భూమికి ముందే చదవండి, ఆయన తాను సృష్టించిన వాటిలో ఆయన చూడండి పిల్లరా ఎన్ని సృష్టించాడంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, ఆకాశము, చేపలు, పక్షులు, జంతువులు అన్నీ కూడా ఆయన మాటతో సృష్టించాడు. ఆమేన్. వాటిలో మానవుణ్ణి ప్రథమముగా చేశాడంట. చప్పట్ల పట్టి అంటే ఏ మనిషినంటే ఈ మట్టి శరీరాలు కదా ఆయన చేసింది. వాక్యముతో కన్నాడు అని ఉంది. సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారము ఆయన కన్నాడు. అందరూ వింటున్నారా పిల్లరా? శరీరాలనేమో తల్లిదండ్రుల ద్వారా కన్నామంటారు, వాళ్ళు కని పెంచామరా అంటారు. కానీ మనలో ఉన్న మనుషులందరినీ దేవుడు వాక్యముతో కన్నాడంట. హల్లెలూయా. అయితే ఇక్కడ ఆయన వాక్కుతో కనినటువంటి వారిలో చాలా జాగ్రత్తగా వినాలి పిల్లారా, సాతాను సంబంధులు ఉన్నారు, దేవుని సంబంధులు ఉన్నారు. లేకపోతే ఈ బైబిలే అర్థం కాదు. కారణం ఏంటంటే పిల్లరా, అందుకిందాక మనం చదివాం, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఏది గొప్పది అంటే మానవుడు చేతిలో పెట్టుకొని తిరుగుతున్నాడండి ఇప్పుడు సెల్ ఫోన్. ప్రపంచం మొత్తం దీంట్లో ఉంది, ఉందా? ఏది అడిగితే చెప్పింది ఈ దెయ్యం. ఇది గూగుల్ తల్లి అనమాట, ఎండోరు దెయ్యం లాంటిది. ఇది ఒకరోజు సౌలు వెళ్ళాడు, ఆ కర్ణపిశాసం బట్టినామ దగ్గరికి పోతే ఆ దెయ్యం బట్టినామ అడిగింది, నీకు ఎవరు కావాలి చెప్పు అని అడిగింది. సచ్చిన వాళ్ళు ఎవరు కావాలా? నాకు ఒక ఆయన కావాలి, ప్రవక్త కావాలనగానే ఆ ప్రవక్తను బయటికి లాగాడా. ఇప్పుడు ఈ దెయ్యం కూడా నువ్వు ఏది అడిగితే నువ్వు పలిగితే చాలు లాగి నీకు చూపించింది. ఇది ఒక దెయ్యం పిల్ల. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఏది గొప్పది అంటే ప్రపంచంలో మానవుడు చదువుకొని తెలివి సంపాదించి జ్ఞానముతో ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకొని తిరగటం అనేది గొప్పది కాదు పిల్లారా. ఆ జ్ఞానము ఎంతవరకు నీకు పనిచేసిద్దంటే నీ ప్రాణం పోయేదాకా ఇది పనిచేసిద్ది.
జ్ఞానంతో నువ్వు సంపాదించిన డబ్బు, లేకపోతే బిల్డింగులు, పేరు ప్రఖ్యాతులు, భోగభాగ్యాలు, రాజ్యాలు సమస్తం కూడా నువ్వు బతికున్నంత వరకు అది నీకు ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు మనం వినే పరలోక జ్ఞానం ఉందే, హల్లెలూయా, ఈ దైవభక్తిని గురించిన ఈ మర్మం ఉన్నదే, ఇది నీకు ఎప్పుడు ఉపయోగపడుద్ది అంటే నీవు ఈ శరీరాన్ని వదిలిన తరువాత. హల్లెలూయా. నీలో ఉన్న ఆత్మ మనిషి పాతాళానికి పోకుండా, ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం పిల్లరా, మనుషులు ఒక్కసారే పుట్టాలి, ఆ తర్వాత చచ్చిపోవాలి, వాడికి తీర్పు అనేది ఉంది. వింటున్నారా? ఎవరికి తీర్పు అంటే లోపల మనిషికి ప్రియులారా, బయట మనిషికి తీర్పు లేదండి. ఆదామా నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు. ఇక తీర్పు ఎవరికి దేవుడు తీర్పు తీర్చేదంటే లోపల ఉన్న మనిషికి ప్రియులారా. ఆ మనిషి, వాడికి చావు లేదు. ఎందుకు చావు లేదు? ఈ మనిషికి ఉన్నప్పుడు ఆ మనిషికి చావు ఉండాలి కదా. వాడికి చావు లేదు, ఎందుకంటే వాడు పుట్టింది దేవుడికి. దేవుడికి ఎలాగైతే చావు లేదో లోపల ఉన్న ఆత్మ మనుషులకి చావు లేదు పిల్ల. వీడికి పుట్టినరోజు ఉంది, సత్య రోజు ఉంటుంది. కానీ లోపల మనిషికి జగత్తు పునాదికి ముందే దేవుడు వాక్కుతో సృష్టించాడు. ఆ మనుషుల్ని దేవుడు మానవ శరీరాల్లోకి పంపాడు. ఆ మానవ శరీరంలో ఉండి వాడు ఏ ఏ కార్యాలు చేశాడో, ఇక్కడ డబ్బులు అడ్డం పెట్టుకొని, రాజకీయం అడ్డం పెట్టుకొని, పలుకుబడి అడ్డం పెట్టుకొని మనం ఎన్ని తప్పులైనా చేయవచ్చు, తప్పించుకొని తిరగవచ్చు. అందుకే దేవుడు అక్కడ ఒక కోర్టు పెట్టాడు. అక్కడ ఏ రికమెండేషన్లు, డబ్బులు ఏది పనిచేయదు. రాజకీయ నాయకులు కూడా మన పక్కనే నిలబడతారు తీర్పు రోజు. అర్థమైందా ప్రియులారా? వరుసలో నిలబడతారు. అప్పుడు మనం అనుకుంటాం, ఓహో ఈయన సీఎం గారు, ఈయన మోడీ పిఎం గారు అనుకుంటారు. అక్కడికి ఇక్కడ లాంటి పరిగెత్తటాలు, ముందు పరిగెత్తడం, వెనకాల పరిగెత్తడం, వింటున్నారా? అసలేముండవు ప్రియులారా. అక్కడ వాళ్ళ వరుసలో అక్కడ నిలబడతారు. వాళ్ళ చిట్టాలన్నీ అక్కడ బయటకు వస్తాయి. రికార్డ్స్ ఎలా ఉంటాయి అంటే, మరి ఇక్కడే మానవుడికి చెత్త ఈ టెక్నాలజీ ఉన్నప్పుడు, మరి దేవుడు అక్కడ రాతలు కాదండి, వాడి జీవితం మొత్తం ఆడియో వీడియో ఆయన దగ్గర ఉంటుంది. పెద్ద స్క్రీన్ పెడతాడు ఆయన. మనం చిన్న చిన్న స్క్రీన్లో చూసేది, పెద్ద స్క్రీన్ పెట్టి అప్పుడు ఒక్కొక్కటి, ఎందుకంటే తీర్పు తీర్చిన తర్వాతే శిక్ష ఇవ్వాలి. కోర్టులో తీర్పు జరిగిన తర్వాతే కదా శిక్ష. అప్పుడు దేవుడు కూడా ఈయన సీడీ ఆన్ చేయండి అంటాడు. ఇక ఆయన ఎక్కడ పుట్టాడు, ఏం చేశాడు, చిన్నప్పుడు ఏ బడికి వెళ్ళాడు, ఎవరితో తన్నులు తిన్నాడు, తన్నించుకున్నాడు, తన్నాడు, వింటున్నారా పిల్లారా? యవన కాలంలో ఎవరికి ఉత్తరాలు రాశాడు, ఒకప్పుడు ఉత్తరాలు రండి, చాటింగ్లు, ఇవన్నీ లోకమే చూస్తూ ఉంటుంది పిల్లారా. అమ్మో ఈ అమ్మాయి ఎటువంటిదా, గుండెలు పగులుతూ ఉంటాయి జనానికి. వాళ్ళ స్టోరీలు అన్నీ బయటకు వస్తూ ఉంటాయి పిల్లారా. కుర్రోళ్ళు చూడండి చెప్పుకున్నారు, మన కథలు కూడా బయటకు వస్తాయి. తప్పకుండా పిల్లారా, ఒకవేళ నువ్వు దేవుణ్ణి నమ్మి బాప్టిజం పొందితే నీ పాపాలన్నీ కొట్టివేయబడతాయి. చప్పట్లు కొట్టండి. నీ రికార్డు మొత్తం తుడిచేస్తాడు దేవుడు. తీసుకెళ్ళి నీ పాపాలన్నీ మరపు అనే సముద్రంలో పడేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇక నీకు అక్కడ ఏం ఉండదు, తీర్పు లేదు నీకు అక్కడ. కాబట్టి మహా గొప్ప దేవుడు ఒకరోజు తీర్పు తీర్చబోతున్నాడు ప్రియులారా. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట బైబిల్లో ఉంది ప్రియులారా. ఎందుకంటే భూమి మీద ఎలాగైతే పార్టీలకి ఎట్ట పట్టలేదో, ఈ ప్రతిపక్షం అధికార పార్టీ అనేది భూమి మీదకి రాకముందు పరలోకంలోనే ఉంది ప్రియులారా. భూమి మీద జరిగేదంతా కూడా పరలోకం యొక్క నమూనా. వింటున్నారండి? కాబట్టి దేవుడు అధికార పార్టీ, వింటున్నారా? అధికార పార్టీగా ఉంటున్నప్పుడు లూసిఫర్ అనేవాడు వాడు ఏమనుకున్నా అంటే, నేను కూడా దేవుళ్ళలాగా ఆరాధించబడాలనుకొని
పరలోకంలోనే వాడు ఒక ప్రతిపక్ష పార్టీ పెట్టేసి, వింటున్నారా, కోట్ల కోట్ల దేవదూతలందరినీ కూడా వాడి పార్టీలోకి లాగేశాం. పాపం దేవుడిది చిన్న పార్టీ అయిపోయింది, వాడిది పెద్ద పార్టీ అయిపోయింది. వాడు అనుకున్నాడు ఎలక్షన్ జరిగితే గెలిచేది మనమే. ఫుల్గా దేవదూతలు, జనం కాదండి, దేవదూతలు, జనం భూమి మీద. నేను చెప్పేది ఇక్కడ పార్టీలు కాదు, పరలోకం పార్టీ, అధికార పార్టీ దేవుడిది. సైతాను లూసిఫర్ పార్టీ ప్రతిపక్షం. వాడికున్న పాటలతో సంగీతంతో చూడండి. ఇప్పుడు ఏంటంటే దీంతో వాడి దగ్గర అప్పుడు ఏముండి, సంగీతం ఉండి అదంతా కూడా చేసి వాయిద్యాలతోటి. ఇప్పుడు చూడండి, వాయిద్యాలు పాట పాడుతుంటే ఎట్టుంది, పరలోకమే దిగి వచ్చినట్టు. అలాగే పరలోకంలో ఈ లూసిఫర్ అనేవాడు పాట పాడుతుంటే పరలోకమే ఊగిపోయేదంట. చూడండి, పాటలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కానీ వాక్యం వాడు సరిగ్గా ఉండవు. వింటున్నారండి? సరే, మొత్తానికి వాడు పార్టీ పెట్టాడు. పార్టీలోకి 3 వంతుల దేవదూతలు వచ్చి చేరారు. ఇక వాడు అనుకున్నాడు గెలిచేది మనమే అనుకున్నాడు, కానీ వాడు ఓడిపోయాడు. జస్ట్ యుద్ధం జరిగిందంట పరలోకంలో. చూడండి, పరలోకంలో యుద్ధం జరిగింది. మొట్టమొదటి భూమి మీద కాదు. ప్రకటన 12:7. ఎందుకంటే బైబిల్ ప్రియులారా, ఒక విషయం మీకు చెప్తున్నాను. బైబిల్ ఎప్పుడు కూడా కథల పుస్తకంలాగా వరుసగా ఉండదండి. యెషయా అంటున్నాడు 28వ అధ్యాయం 13వ వచనంలో, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చింది. లెక్కైతే లూసిఫర్ పడిపోయిన కథ ఎక్కడ ఉండాలి? ఆది కాండం ముందు ఉండాలి. ఎందుకంటే ఆదాముని పడగొట్టింది వాడే కదా. వాడి స్టోరీ ఎక్కడ ఉండాలా? ముందు ఉండాలి. కానీ ఎక్కడ పెట్టాడు దేవుడు? ప్రకటన 12:7. అంతటా ఎక్కడ జరిగిందంటే యుద్ధం పరలోకములో. ఎందుకంటే పిల్లలు, ఇప్పుడు ఆ పార్టీ అనేది అక్కడ యుద్ధము జరిగి, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవుని కుమారులు కుమార్తెలు అందరు వింటున్నారా? అక్కడ పడిపోయినటువంటి దేవదూతల ఆత్మలు, ఆ ఆత్మలకి ఈ ఆత్మలకి ఇక్కడ మానవ శరీరాల్లో వాళ్ళు ప్రవేశించారు. మానవ శరీరాల్లోకి సైతాను పిల్లలు ప్రవేశించారు. వీళ్ళిద్దరికి ఇక్కడ తగాదా జరుగుతుంది. ముందు పరలోకంలో జరిగింది యుద్ధం. చదవండి. అంతటా పరలోకమందు యుద్ధం ఎక్కడ జరిగింది? మొట్టమొదటి చెప్పండి. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట సర్పమును యుద్ధము చేసిరి గాని. చూడండి, అధికార పార్టీ తలుచుకుంటే చెప్పండి ఏమన్నా చేస్తుంది. అవునా కాదా? దేవుడు అధికార పార్టీ, లూసిఫర్ ఓడిపోయి. ఇప్పుడు అక్కడ ఓడిపోయిన ఆ దేవదూతల కోసమే దేవుడు నరకాన్ని తయారు చేశాడంట. చదవండి, అది కూడా పేతురు రాసిన 2వ పత్రిక. నరకం ఎందుకు తయారైంది? ఎవరి కోసం తయారైంది? ఇప్పుడు పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఎవరండి? పాపం ఎక్కడ జరిగింది? ఇప్పుడు చెప్పండి. పరలోకంలోనా? ఏదైనా తోటలోనా? మనం అడిగితే మొట్టమొదటి పాపం ఎక్కడ జరిగిందంటే ఆదాము వాళ్ళు చేశారంట. అవునా? అంతే కదా. మరి బైబిల్లో మొట్టమొదటి ఆదాము వాళ్ళు పళ్ళు తిని పాపం చేశారు. అది భూమి మీద. కానీ పాపం ఎక్కడ జరిగింది మొట్టమొదటి అంటే పరలోకంలో పాపం జరిగింది. ప్రియులారా, పాపం అంటే వ్యభిచారం కాదు, దేవుని మీద తిరుగుబాటు చేయటం. వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములోనికి తోసి. చూడండి, ఇప్పుడు తప్పు చేసిన వాడిని మొట్టమొదటి తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు? జైల్లో పడేస్తారు లేదా? తర్వాత వాడు డబ్బులు కట్టి ఏదో పలుకుబడి తెచ్చుకుంటే బెయిల్ ఇచ్చేప్పుడు మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. ఆమేన్. అలాగే సైతాను కూడా, వింటున్నారా ప్రియులారా, వాడికి ఆల్రెడీ నరకం అనేది దేవుడు సిద్ధపరిచాడు.
అందరూ వింటున్నారా? వాడికి వాడి యొక్క పార్టీకి, అదే కార్యకర్తలు అనుకోండి, కాసేపు వాడి బ్యాచ్, వాడి పిల్లలకు అనుకుందాం, మొత్తం 1000 సంవత్సరాలు వాడికి ఆల్రెడీ నరకం అనేది దేవుడు తయారు చేశాడు. వింటున్నారా? అయితే మరి మళ్ళీ వాడికి ఏం చేశాడంటే భూమి మీద తిరగడానికి ఒక 6000 సంవత్సరాలు బెయిల్ ఇచ్చి వదిలే తిరగరా, ఒక 6000 సంవత్సరాలు. దాన్ని బట్టే ఈరోజు మరి మర్డర్ చేసినవాడికి కూడా బెయిల్ ఇస్తుంది కోర్టు. వింటున్నారా పిల్లరా? ఇదంతా కూడా రాజ్యాంగం బైబుల్ని ఆధారం చేసుకొని రాయబడింది. కాకపోతే కొన్ని మార్పులు చేర్పులు ఆ దేశాలకు సంబంధించిన వాళ్ళు కొన్ని కలిపి తీసేసుకున్నారు. వింటున్నారా పిల్లరా? సరే, మొత్తానికి ఇప్పుడు స్టోరీలోకి వస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎందుకంటే ఇప్పుడు ఆ యొక్క ప్రతిపక్షంగా దేవుని మీద పోరాడి పడిపోయినటువంటి ఆ యొక్క దేవదూతల్ని దేవుడు మళ్ళీ భూమి మీదకి ఒక 6000. అందుకే ఒకరోజు సేనదయం పట్టినోడు ఏమంటాడంటే, యేసు ప్రభు ఎదురుకు వస్తుంటే, అయ్యా అప్పుడే నరకాన్ని బొమ్మని చెప్పాక మా టైం ఇంకా అవ్వలేదు, నువ్వు ఇచ్చిన బెయిల్ ఇంకా అవ్వలా, ఈలోపు మేము పందుల్లోకి వెళ్తాం, నువ్వు పర్మిషన్ ఇస్తే ఓకేనా? ఇప్పుడు నువ్వు నరకం వెళ్ళమంటే అధికార పార్టీ వెళ్ళిపోవాల్సిందే, అంతే కదా? కానీ మా సమయం ఏం కావలేదు, నువ్వు అనుమతిస్తే మేము ఆ పందుల్లోకి పోతామంటే సరిపోండి అన్న. ఎందుకంటే దేవుడు మాట తప్పనోడు. వాడికి ఇచ్చిన బెయిలు వాడు భూమి మీద తప్పకుండా 6000 సంవత్సరాలు వాడికి ఇచ్చింది పిల్లారు. ఎందుకంటే మన క్యాలెండర్లో 6000 అయిపోయినట్టు కనపడుతుంది, కానీ యూదుల క్యాలెండర్లో ఇంకా 6000 పూర్తి అవ్వలేదు పిల్లారు. కాబట్టి దేవుడు 6 రోజులు అందమైన సృష్టిని చేశాడు. చప్పట్లు కొట్టండి. బైబుల్ లెక్క ఏమంటుందంటే, పేతురు అంటున్నాడు, ప్రియులారా ఒక సంగతి మీరు మర్చిపోబాకండి, దేవుని దృష్టిలో ఒక రోజు అంటే 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు అంటే ఒక రోజు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎన్ని వేల సంవత్సరాలు చేశాడు ఈ సృష్టిని అంటే 6000 సంవత్సరాలు చేసి అందమైన ఏదెను తోటని దేవుడు తయారు చేసి, పాపం అనేది లేకుండా, మరణం అనేది లేకుండా, రోగం అనేది లేకుండా, జబ్బు అనేది లేకుండా మానవులకి దేవుడు ఈ సృష్టిని అప్పచెప్పేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆల్రెడీ పడిపోయిన ఆ లూసిఫర్ అనేవాడు వాడి యొక్క మోసముతో సర్పంలోనికి ప్రవేశించి అవ్వతో మాట్లాడి, మనందరికీ తెలుసు ప్రియులారా, మరణం తీసుకొచ్చింది. ఆమేన్. రోగాలు వచ్చినాయి, ముసలోడం అయిపోతున్నాం. కానీ దేవుని సృష్టిలో ఆదాము వలన దేవుడు చిన్న బిడ్డగా, కానీ మనం పిల్లల్ని పెంచినట్టు ఆయన పెంచలా. ఆయన కలుగునుగాక అన్నప్పుడు, ఆయన తయారు చేసినప్పుడే యవ్వనస్తుడుగా ఉన్నాడు ఆదాము. అవ్వమ కూడా యవ్వనస్తురాలే. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పాపము కానీ చేయకపోతే దేవుడు ఉన్నంత కాలం వాళ్ళు అట్టనే ఉంటారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రోగం లేదు, ముసలితనం లేదు, మరణం లేదు. మహిమ వస్త్రాలు, మళ్ళీ బట్టలు కూడా లేవు, మహిమ వస్త్రాలు. వింటున్నారా పిల్లరా? ఎప్పుడైతే సాతాను ఇక వాడు పగతో ఉన్నాడు, ఇక పడిపోయిన ఎట్టుంటాడు, ఇక కోపంతో నురుగులు కక్కుతా, దేవుడా మమ్మల్ని తన్ని కింద పడేసావా, నరకం తయారు చేసి, ఇప్పుడు చూడు నీ పిల్లల్ని ఏం చేస్తాను నేనని చెప్పేసి, నీ పిల్లలే కాదు నా పిల్లలు కూడా రప్పిస్తా భూమి మీదకి. వింటున్నారా? నా పిల్లలు కూడా తీసుకొస్తా. అయితే నీకులాగా నాకు సృష్టించే పవర్ లేదు కాబట్టి నీ సృష్టిని అడ్డం పెట్టుకుంటా, నీ సృష్టిని అడ్డం పెట్టుకొని నా పిల్లల్ని తీసుకొచ్చుకుంటా. అప్పుడు దేవుడు వచ్చి అంటున్నాడు, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. దేవుడు అంటున్నాడు, మనందరికీ తెలిసిన వాక్యమే ప్రియులారా. మరియు ఇక్కడ చెప్తున్నాడు దేవుడిగా, ఇప్పుడు 2 సంతానాలు వచ్చేసి దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ వింటున్నారా ప్రియులారా? దేవుడు వాక్కుతో ఆదామును సృష్టించాడు. సాతాను సర్పములోనికి ప్రవేశించి అవను అడ్డం పెట్టుకొని వాడి సంతానాన్ని తీసుకొచ్చేశాడు. అప్పుడు దేవుడు వచ్చి అంటున్నాడు, సర్పమా నీకు స్త్రీకి
నీ సంతానమునకు, ఆగండి, ఆమె సంతానం. ఇక్కడ ఒక చిన్న ఆలోచన మీ ముందు పెడుతున్నాను పిల్లలు. పురుషుడు లేకుండా స్త్రీకి సంతానం ఉంటుందా? అక్కడ ఏమనాలంటే, ఆదామా నీ సంతతికి, సర్పము యొక్క సంతతికి అనాలి. ఏమన్నా అంతే కదండి. సంతానం ఎవరిలో ఉంటుంది? పురుషుల్లో ఉంటుంది. పిల్లలు పురుషుల్లో ఉంటారు కణముల రూపంలో. ఆ కణాలని విత్తనాలుగా స్త్రీ అనే గర్భంలో ఆ భూమిలో వేస్తాడు. ఆ భూమి ఏం చేస్తుంది? 9 మాసాలు ఆ బిడ్డను తీసుకొచ్చి వాడికి అప్పచెప్పినప్పుడు ఆ బిడ్డకి ఎవరి పేరు పెడతారు? ఇంటి పేరు అంటే తల్లి ఎక్కువ రోజులు మోసిందని తల్లి పేరు పెడతారు. వాడు ఊరికి ఇత్తనం వేశాడు, కాలు రేగరేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఏదిరా మీ ఆవిడంటే, పుట్టింటి పంపించాను రా, ఇప్పుడు 4వ నెల అంటాడు. పాపం వాడు వాంతులు పడి ఏ వీళ్ళతోటి అల్లాడిపోతూ ఉంటే ఈడు బ్రహ్మాండం తిరుగుతాడు. 9వ నెల పోయి అక్కడ కేకలేసి సచ్చి బతికి ఒక పిల్లాడిని పుట్టితే కంటే ఈడు స్వీట్స్ పెడతాడు తీసుకొచ్చి. రే మనకు కొడుకు పుట్టాడు రా, వారసుడు పుట్టాడు. చూసారా, కష్టం అంతా మీది, పేరేమో మొక్కవాడిది. అందుకే ఏదైనా తప్పు చేసినప్పుడు ఏమంటారంటే, వాడి ఇత్తనంలోనే ముందర ఇది అంట. వాళ్ళ అమ్మని ఏమన్నారు అర్థమవుతుంది అంటే, విత్తనం వేసింది ఎవరు? పురుషుడు. భూమి అనే ఆ స్త్రీ గర్భములో వాడు విత్తనం వేశాడు. కాబట్టి పిల్లలు ఇప్పుడు చూడండి, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, పురుషుడు లేకుండా స్త్రీకి సంతానము లేదు. అందుకోసం ఈ మాటలు నేను చెప్పింది. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, యాక్చువల్గా ఏమనాలంటే, ఆదామా నీ సంతానము అనాలి. పిల్లలు ఎవరిలో ఉంటారు? పురుషుల్లో కణాలుగా ఉంటారు. ఆమె ఇప్పుడు ఆదామా నీ సంతానం అని అనకుండా స్త్రీ సంతానం అన్నాడు. ఇక్కడ కొంచెం ఆలోచించాలి పిల్ల. స్త్రీ సంతానం, ఆ సంతానం ఎవరో చూద్దామా? ఒకసారి గలతీ పత్రిక చూడండి. ఆ సంతానం ఎవరో చూద్దాం ప్రియులారా. ఇరవై 16 అండి. అబ్రహామునకును వాగ్దానములు చేయబడను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు కాక, నీ సంతానములకు అని చెప్పక, ఒకని గూర్చి అన్నట్టే. అందరూ వింటున్నారా పిల్లరా? స్త్రీతో అంటున్నాడు, నీ సంతానము. ఆ సంతానం ఎవరు? చదవండి, అక్కడే ఉండి చదవండి. ఆ సంతానము క్రీస్తు. చెప్పలు కొట్టండి. పురుషులతో సంబంధం లేకుండా. హల్లెలూయా. ఆదాము ఎలా? ఆదాముకి బొట్టు లేదు ప్రియులారా. రెండో ఆదామైన యేసై కూడా బొట్టు లేదు. ఈయన తల్లి గర్భం ద్వారా పుట్టినా ఈయనకి బొట్టు లేదు. ఆదాము అంటే తల్లి గర్భం ద్వారా పుట్టలేదు కాబట్టి ఆయనకు బొట్టు లేదు. ఆమేన్. ఇప్పుడు రెండవ ఆదాముగా దేవుడు స్త్రీ సంతానముగా వచ్చాడు. వచ్చినా ఆయనకు బొట్టు లేదు. ఎందుకు లేదు అంటే, ఆయన రక్తం మరియమ్మ ఇచ్చిన రక్తం కాదు. మరియమ్మ పంచిన రక్తం అయితే తప్పకుండా ఆయనకు కూడా పట్టుండేది మనకులాగా. కానీ ఒకవేళ ఆయన తల్లి పంచిన రక్తము ద్వారా తయారై బయటకు వచ్చాడు అనుకోండి, ఆయన రక్తం మనకి చెల్లదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ రక్తములో, మానవ రక్తములో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలన్నీ కూడా ప్రతి మనిషి రక్తంలో ఉన్నాయి ప్రియులారాయి. రాజ్యాన్ని పరిపాలించే రాజు మొదలుకొని కూలి పని చేసుకునే పేదవాడి వరకు రక్తములో ఏమున్నాయి? ఈ పాపాలు ఉన్నాయి, కనబడని పాపాలు. ఈ పాపాలన్నీ కూడా విరిగిపోవాలంటే పాపము లేని రక్తము కావాలి. హల్లెలూయా. పాపము లేని రక్తము ఎక్కడి నుంచి రావాలి? మళ్ళీ స్త్రీ గర్భములో నుండే రావాలి. ఎందుకంటే జరిగింది పాపం.
స్త్రీ ద్వారా ఆమె గర్భాన్ని దేవుడు శపించాడు. ఆమె రక్తము చెడిపోయింది. మనం ఏమంటామంటే నోరుతో పండు తింది, యాపిల్ పండు తింది, దేవుడు వచ్చి శపించేశాడు. నోటినన్నా శపించాలి, పొట్టనన్నా శపించాలి. తింటే పొట్టలోకి వెళ్తుందా, గర్భంలోకి వెళ్తుందా? ఇది ఒక మర్మం ప్రియులారా. ఇది ఇప్పుడు చెప్పుకునేది కాదు. అందుకే యెషయా అంటున్నాడు, ఆదికాండం 1వ అధ్యాయాన్ని యెషయా రాస్తూ ఏమన్నాడంటే, మీ పాపములు చదవండి ఒకసారి చదువు. 1వ అధ్యాయము 18వ వచనం. ముందు ఏమనుందంటే, రండి మన వివాదం తీర్చుకుందాం. ఇప్పుడు వివాదాలు ఎక్కువైపోయినాయి మనకి. బైబిల్ మీద వివాదాలు పెరిగిపోతున్నాయి. అసలు ఏంటిది? ఇది పండ? ఆమేన్. రండి మన వివాదము తీర్చుకుందాం. మీ పాపములు యాపిల్ వలె ఎర్రని వైనను. చెప్పండి, పండు కదా? అదేంటి రక్తం అంటాడేంటి? ఆమె పండు తింటే నీ పాపములు యాపిల్ వలె ఎర్రని వైనను హిమం వలె తెల్లబడతాయి అన్నారు. వింటున్నారా పిల్లరా? ఇది ఒక మర్మం. ఇది ఇప్పుడు చెప్పుకునేది కాదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకే పాపాన్ని దేవుడు రక్తముతో పోల్చాడు. రక్తములోనే మన పాపాలన్నీ ఉంటాయి ప్రియులారా. అందుకే కుర్రోళ్ళకి ఎట్లుంటుంది? ఉడుగు రక్తం అరే పోనీండ్రా అంటారు. వాడు ఏం చేసినా రక్తంతోనే. ఆమేన్. కనుకనే ఇప్పుడు దేవుడు వచ్చి రక్తము చెందించాడా? యాపిల్ పండ్లు బొట్లు ఇచ్చాడా? ఇదిగో నా కుమారుడు నా కుమార్తె పండు తిని పాపం చేశారు సైతానా, ఇదిగో ఈ బొట్లు నువ్వు తీసుకున్నాడా అన్నాడా? జరిగింది, రక్తము చెడిపోయింది, గర్భాన్ని శపించాడు. ఏ గర్భము శపించబడిందో ఆ గర్భము గుండా రెండవ ఆదాము వచ్చాడు. చప్పట్లు కొట్టండి పిల్లలు, రావాలంటే. పాప సహితంలో నుండి పాపము లేని దేవుడు రావాలి. రక్తము చనిపోయింది కాబట్టి రక్తముతోనే ఈ రక్తాన్ని కడగాలి. వాళ్ళు హిందువులు రాసుకున్నారండి బైబిల్ని కాపీ కొట్టి. సర్వ పాప పరిహారం రక్తపోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? కాబట్టి పిల్లరా, దేవునికి ఒక సంతానం ఉంటుంది, క్రీస్తుకి ఒక సంతానం ఉంటుంది. ఆ సంతానానికి, సర్పము యొక్క సంతానానికి, వింటున్నారా పిల్లరా? ఇప్పుడు తగాదా, ఈ తగాదా ఎలా ఉంటుందో తెలుసా? దేవుడికి ప్రార్థన చేసే కాడే ఈ తగాదా. ఆస్తుల దగ్గర కాదండి ఈ తగాదా. లోకంలో అన్నదమ్ములకి ఎక్కడొచ్చింది తగాదా? ఆస్తుల దగ్గర వచ్చేసింది. కానీ ఈ తగాదా ఎక్కడొచ్చింది తెలుసా? ఆదికాండంలో మనందరికీ తెలుసు. ఇద్దరు ఆరాధన చేశారు, కయీను ఏబేలు. వింటున్నారా? ఏబేలు అని తీసుకెళ్ళాడు అక్కడికి. యాపిల్ పళ్ళు తీసుకెళ్ళాడా? దేవుడా, మా అమ్మ మా నాన్న యాపిల్ పళ్ళు తిన్నారు కాబట్టి ఈ పండును నువ్వు తీసుకొని మమ్మల్ని దీవించన్నాడా? లేదండి, రక్తమే పోసాడు అక్కడ. చప్పట్లు కొట్టండి. కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి నువ్వు సంతోషపెట్టాలి, దేవుణ్ణి నువ్వు కలవాలి అంటే రక్తము కింద నువ్వు దేవుణ్ణి ఇంకెక్కడా నువ్వు కలవటానికి వీల్లేదు పిల్ల. అందుకే పాత నిబంధనలో ఏబేలుకి తెలుసు రక్తమే చిందించాలి, అప్పుడే దేవుడు వస్తాడు. అయితే ఈ దెయ్యానికి పుట్టిన కయ్యనికి తెలియదు. పండ్లు తీసుకెళ్ళాడు, ఫ్రూట్ స్టాల్ లాగా పెట్టాడు, మొత్తం అన్ని పండ్లు. ఎందుకంటే ఏ చెట్టో తెలియదు పాపం. చెట్లన్నీ ఎక్కాడంట కష్టపడి, ఏ పండో తెలియదు కాబట్టి అన్ని పండ్లు పెట్టాడు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు, తండ్రి మా అమ్మ మా నాన్న ఏ పండు తిన్నారో నాకు తెలియదు ప్రభువా, అన్ని పండ్లు తీసుకొచ్చా, ఏ పండో నువ్వే తెలుసుకొని నువ్వు నన్ను ఆశీర్వదించాను. ప్రార్థన లేదు, రక్తము దగ్గరికి దేవుడు వచ్చాడు. వింటున్నారా పిల్లలు? ఇప్పుడు అప్పుడు వీడు, అందరు జాగ్రత్తగా వినాలి, ఈ లూసిఫరు కొడుకు, ఈ సర్పము యొక్క సంతానమైనటువంటి కయ్యను, వాడికి కోపం వచ్చేసింది. వింటున్నారా పిల్లరా?
కోపం వచ్చి, దేవుడా నా ప్రార్థన వినకుండా తమ్ముడు ప్రార్థన వింటావా? వింటున్నారా? అక్కడికి ఏబేలు అన్నాడంట, అన్నయ్య ఇక నుంచి నువ్వు చేసిన ఆరాధన కరెక్ట్ కాదు. అందరూ వింటున్నారండి? దయచేసి ఇక నుంచి మనిద్దరం బలిపీఠం దగ్గర రక్తమే చిందిద్దాం. దేవుడు మన ఇద్దరు ప్రార్థన వింటాడు. నువ్వు చూసావు కదా, కళ్ళారు చూసావు కదా, నువ్వు కష్టపడి నాకంటే ఎక్కువ కష్టపడ్డావు నువ్వు. అందరూ వింటున్నారా? మత్స్యాగులు కూడా ఎంత కష్టపడతారో తెలుసా పాపం వాళ్ళు. అందరూ వింటున్నారా పిల్లరా? ఆలోచించాలి. ఈ రాత్రి నువ్వు చాలా కష్టపడ్డావు అన్నయ్య. నేను కష్టపడలేదు, అదిగో ఆ గొర్రె పొట్టేల్ని తీసుకొచ్చాను, కేవలం రక్తము చిందించాను. ఆ రక్తం దగ్గరికి దేవుడు వచ్చాడు. కాబట్టి ఈరోజు దయచేసి నువ్వు నేను కలిసి ఒకే బలిపీఠం కడదాం, ఇద్దరం కలిసి రక్తమే పోద్దాం. అప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడన్నప్పుడు వాడికి మనసు మార్చుకోవడానికి బదులుగా వాడికి కోపం వచ్చేసింది ప్రియ. ఎందుకంటే వాళ్ళ నాన్న వచ్చేసాడు, ప్రతిపక్షం వాడు. చూడండి, అధికార పార్టీ ఏం చేసినా ప్రతిపక్షం వాడు ఏం చేస్తాడు? బుర్ర చల్లుతూ ఉంటాడు. ఇది తప్పు, ఇది తప్పు అంటాడు ఏం చేసి. అవునా అండి? కాబట్టి ఇప్పుడు వాడు ఏం చేశాడంటే, అరే నేను పెద్ద, నువ్వు పెద్ద, నేను ముందు. వింటున్నారా? కాబట్టి నువ్వు చెప్పింది నేను చేయను. దేవుడు విన్నా వినకపోయినా, అందరూ వింటున్నారా, నేను పండ్లే తీసుకొస్తా అన్నప్పుడు ఇద్దరికి కొంచెం తగాదా జరిగింది అక్కడ. ఆ తగాదా పెరిగి పెద్దదై, వింటున్నారా, పెరిగి పెద్దదై లూసిఫర్ ఆవరించి రాయి తీసుకొని, అప్పుడు కత్తులు కటారు లేవు కదా, రాయి తీసుకుని ఒకటే దెబ్బ కొట్టాడు. ఏ బలిపీఠం దగ్గర ఏబేలు, వింటున్నారా పిల్లరా, గొర్రె పిల్లను వధించాడో అదే బలిపీఠం దగ్గర ఏబేలు చంపేశాడంతే. అంటే నిజాన్ని అబద్ధం అప్పుడే చంపేసింది పిల్లరా. ఇప్పుడేం పెద్ద లెక్కేం కాదు, ఇది జరుగుతూనే ఉంటుంది. అబద్ధం ఏం చేసింది? నిజాన్ని చంపేసింది పిల్లరా. అప్పుడు దేవుడు అసలు వాడు ఏం మాట్లాడతాడో విందామని దేవుడు వచ్చాడు. ఎందుకంటే మళ్ళీ ఆ బలిపీఠం దగ్గర ఎప్పుడైతే నీతిమంతుడైన ఏబేలు రక్తం చిందించబడిందో మళ్ళీ దేవుడు దిగి వచ్చాడు అక్కడికి. దేవుడు దిగి వచ్చి ఆ కయ్యనికి ఒక చిన్న పరీక్ష పెట్టాడు. చూడండి, సైతాను బిడ్డలు ఎంత డేంజరస్ అంటే పిల్లరా, వాళ్ళు తప్పు చేసి కూడా చాలా ధైర్యంగా ఉంటారు. అసలు ఆదాము వాళ్ళు తప్పు చేసి దాక్కున్నారు, శిక్ష దాక్కున్నారండి. కాలు ఎగరేసి ఎవరు? కయ్యను. దేవుడు వస్తున్నాడు, కనీసం భయం కూడా లేదు. చూడండి, ఆదామవులు భయపడి దాక్కున్నారు పండు తిని. ఈడు మర్డర్ చేసి, వాళ్ళు పండు తిని దాక్కుంటే ఈడు మర్డర్ చేసి దేవుడు వస్తున్నాడు. టెస్ట్ చేశాడంట, కయ్యను ఎక్కడ నీ తమ్ముడు? వాడు అన్నాడంట, నన్ను ఏమైనా కాపలా పెట్టిన వేడా, వాడు ఎవరుండో చూసుకోపో అన్నమాట. బా, వాళ్ళ నాన్న అచ్చంగా లూసిఫరే, 100% పెద్ద కొడుకీడు. ప్రపంచంలో దేవుడికి ఎదురు తిరిగి నిలబడి మాట్లాడినోడు మొట్టమొదటి ఈడే ప్రియుల. ఎదురు తిరిగి నిలబడ్డాడు అంతే. అడిగాడు, దేవుడికి తెలుసు ఏబేలు చంపిన సంగతి తెలుసు, కానీ వాడు ఏమంటాడో చూద్దామని అడిగాడు. ఏమన్నాడు వాడు? నేను ఎరగనా, నన్నేమన్నా నువ్వు కాపలా పెట్టావా, ఇక్కడ చూసుకోపో, ఎత్తుక్కోపో అన్నాడు. అప్పుడు అంటున్నాడు, ఒరే పిచ్చోడా, ఆ రక్తం మొరపెట్టిందిరా, నేను దిగొచ్చినందుకు నువ్వు చంపావు, నువ్వు అసలు ఏమంటావు అని అడిగాను. కాబట్టి పిల్లరా, వారి స్వభావం, సైతాను పిల్లల స్వభావం అలా ఉంటుంది. అందుకే ఇప్పుడు యేసయ్య మానవుడిగా ఉన్నప్పుడు కూడా ఒకసారి జస్ట్ యోహాను సువార్తలోకి వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వాడి పిల్లలు ఎలా ఎలా ఈ భూమి మీద ఉంటున్నారో మనము చూడాలి పిల్లలు. తప్పకుండా
యేసుక్రీస్తు మానవుడిగా దిగివచ్చి ఆయన కూడా ఒకరోజు పెద్ద గుళ్ళోకి వెళ్ళాడు. చర్చిలు కట్టడం మొదలైపోయింది. అప్పుడంటే బలిపీఠాలు. ఆమేన్. తర్వాత సొలొమోను దేవాలయం కట్టబడి ఆ దేవాలయంలో ఆరాధనలు చేస్తూ ఉన్నారు ప్రియులారా. ఎవరిలంటే అబ్రహాము యొక్క సంతానమే. ఎవరండి వీళ్ళు? 12 గోత్రకర్తలకు పుట్టిన ఈ ఇశ్రాయేలు అందరూ కూడా ఆ సొలొమోను దేవాలయంలో దేవునికి దీర్ఘ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంటే ఆరాధన చేస్తున్నారు. కానీ ఎలాంటి ఆరాధన జరుగుతుంది అంటే కయ్యను లాంటి ఆరాధనలే జరుగుతుంది పిల్లలు. చదవండి యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనం. త్వరగా పిల్లారా ఏమన్నారంటే కదిలితే మేము అబ్రహాము పిల్లమంటున్నారు. మా తాత విశ్వాసి, మేము ఆయన పిల్లలు అంటున్నారా? నువ్వు అక్రమంగా పుట్టినాడు. పెళ్లికి ముందే మీ అమ్మ నిన్ను గర్భం ధరించింది. నువ్వేంది బాగు చెప్పింది? అర్థమవుతుందా? పెద్ద గుడిలో ఉండాలి, ప్రార్థనలు చేస్తున్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే పిల్లరా, ఈ సైతాను పిల్లలు ఆదిలో ఎలాగైతే ఆరాధన చేశాడో కయ్యను, వీళ్ళందరూ కూడా భూమి మీద ఏం చేస్తూ ఉంటారంటే ఆరాధన చేస్తానే ఉంటారు. ఎవరికి? దేవుడికి. దేవుడికి అంటే అందుకే యేసు ప్రభు అంటాడు, ఈ సైతాను పిల్లల దగ్గర పోయి ఏమన్నాడు చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 23 23వ అధ్యాయము 35వ వచనం చూడండి. అరే మీరు ఎక్కడ మొదలు పెట్టారు అనుకున్నారు అన్నాడు. చూడండి యేసు ప్రభు ఎక్కడి నుంచి వస్తున్నాడు చూడండి. ఎక్కడ మొదలైందంట వీళ్ళ యొక్క ఆరాధన? ఏం ఆరాధన? తప్పుడు ఆరాధన. నీతిమంతుడైన ఏబేలు రక్తము మొదలుపెట్టి చూడండి. ఇక యేసు దేవుడికి ఏం చేస్తున్నాడంటే మనందరికీ తెలిసిపోయినారా, దేవుడు ప్రవక్తను పంపిస్తున్నాడు. ఆమేన్. దేవుడు ఆయన ప్రవక్తను పంపిస్తే దెయ్యము వాడి ప్రవక్తను తయారు చేస్తున్నాడు. వాళ్ళు దేవుడు అంటారు, ఈయన దేవుడు అంటాడు. దేవుడు పంపినాడు. ఇక నరుగుడు ఎక్కడ మొదలైంది? నీతిమంతుడైన ఏబేలు రక్తము మొదలుపెట్టి బలిపీఠమునకును దేవాలయమునకును మధ్యన మీరు చంపిన బరకియా కుమారుడకు జకర్యా రక్తము వరకు. ఇప్పుడు వీళ్ళు చంపుకుంటా వస్తుంది ఎవరిని అంటే నిజ ప్రవక్తల్ని చంపుకుంటా వస్తున్నారు పిల్లారా. అందరు వింటున్నారా? ఈరోజు చివరి కాలంలో కూడా, ఎందుకంటే ఆ ప్రాసెస్ అనేది ఆదిలో ప్రారంభమై, అందరు వింటున్నారా లేదా? ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను పిల్లరా. సాతాను ఎప్పుడైతే దేవుడిచ్చిన వాక్యాన్ని కొద్దిగా పక్కకు తిప్పాడో ఈ ప్రపంచమే సర్వనాశనం అయిపోయింది. తినవద్దు అన్నదానికి ఏమన్నాడు వాడు? తినవచ్చు అన్నాడు. ఆమేన్. అప్పుడు ఏమైంది? సృష్టి మామూలుగా లేదు ప్రియులారా. అప్పటిదాకా అన్ని గడ్డి మేస్తున్నాయంట సింహాలు కూడా. ఎక్కిరిదో కది జింక మెడకాయ కుతిక కొరికి రక్తం తాగుతున్నట్ట ప్రియులారా. చూడండి అల్ల కలులో అయిపోయింది సృష్టి. అందుకే మళ్ళీ రెండవ ఆదాం భూమి మీదకి రాబోతున్నాడు. త్వరలో మన ప్రభుత్వం రాబోతుంది. ఈ ప్రభుత్వాలు ప్రియులారా మీరు అనుకోబాకండి ఉంటాయని. ఆఖరిలోకి వచ్చాం మనం. మన ప్రభుత్వమే రాబోతుంది. 1000 ఏళ్ళు రాజ్య పరిపాలన ఈ భూమి మీద మనము చేయబోతున్నాం. ఆ రాజ్యంలో ఆయన ఇచ్చేది ఏంటో తెలుసా? బస్ టికెట్లు కాదు, ఫ్రీ సిలిండర్లు కాదు ఆయన ఇచ్చేది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లైట్ అంట. చెప్పలేదు ఫ్లైట్. నేను హైదరాబాద్లో చెడిపోయిన హెలికాప్టర్ ఆ పక్కగా పోతున్నాం మేము. ఆ హెలికాప్టర్ చూసి నేను అనుకున్నా, దేవుడా మా రాజ్యంలో ఒక్కొక్కడికి ఒక్కొక్క ఫ్లైట్ అంటే ఎలాంటిది అనుకున్నారు? ఫ్లైట్ అంటే చిన్నపాటి ఫ్లైట్ ఎక్కి కూర్చుందాం అనుకున్నాం.
దాంట్లో ఒక్కడే పడతాడు. మీ ఫ్యామిలీ పట్టదు. అట్టయితే అట్టే గారు ఆ ఫ్యామిలీతో చంద్రమండలం మీద పోవాలంటే ఆ ఫ్లైట్లో నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు, ఒక్కడవే. అది ఎవరికంటే ఇందాక నేను చెప్పాను కదా, దేవుని బిడ్డలకి మాత్రమే అంత. అది తప్పలకు వచ్చండి, సైతాను పిల్లలకి లేదండి. వాళ్ళకి ఇంకొక ఇల్లు ఉంటుంది. చదవండి ఒకసారి, దేవుని బిడ్డలకి ఇంకొక ఇల్లు. ఇందాక నేను చెప్పా కదా, ఈ శరీరం అనే ఇల్లు ఆల్రెడీ భూమి మీద మనకిచ్చాడు. ఈ ఇంటిని ఎప్పుడైతే మనం ఖాళీ చేసి బయటికి పోతామో ఆ ఇల్లు రెడీగా ఉంటుందంట మన పక్కనే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. త్వరగా ప్రియులారా, ఆ భూమి మీద మన గుడారమైన ఇది శిథిలమైపోయిన చేతి పని కానిది, దేవుని చేత కట్టబడినది, నిత్యమైనది యూనైనా. దయచేసి ఈ మాటలు మీరు రాసుకోవాలి ప్రియులారా. తర్వాత మీరు దీన్ని గురించి ఆలోచించాలి. నిత్యము ఉండే నివాసము ఆయన బిడ్డలకి పరలోకములో ఉన్నది. ఆయన బిడ్డలకి ప్రియులారా నివాసము ఏమనుంది అక్కడ? నివాసం. నివాసం అంటే ఇల్లు. ఇదొక ఇల్లు, అది ఎప్పుడూ ఉండే ఇల్లు. ఇది టెంపరీ, అది పర్మనెంట్. అదే ఫ్లైట్ అంటే ఇంకొక శరీరం నీకు రెడీగా ఉంటుంది. అది ఎట్టుంటుందో తెలుసా? నువ్వు కుర్రప్పుడు 20 సంవత్సరాలప్పుడు ఎట్టుండవు అది అట్టుండదు. దీన్ని ఖాళీ చేయటం, దాంట్లోకి వెళ్ళిపోవటం, అదే ఫ్లైట్ అంటే. దాంట్లో ఉండి నువ్వు చంద్రమండలం మీద కావాలంటే చంద్రమండలం మీద పోవచ్చు, నక్షత్రాల దగ్గర కావాలంటే నక్షత్రాల దగ్గర పోవచ్చు, నీ ఇష్టం వచ్చినట్టుగా తిరగవచ్చు. అయితే సైతాను పిల్లలకి నివాసాలు ఉండవు. అందుకే యేసు అంటాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నవి, లేని ఎడల మీతో చెప్పుదును, నేను మీకు స్థలమును సిద్ధపరచాలి. స్థలం అంటే ఒక వాక్య ప్రత్యక్షత. దాని గురించి చెప్పుకోవడానికి మనకు టైం లేదు. సైతాను పిల్లలకి నివాసాలు ఉండవు. అందుకే ఇస్కరియోతు యూదా పాస్టర్ గారికి శరీరం అయితే ఉంది కానీ భూమి మీద ఆయనకి చచ్చిపోయిన తర్వాత నివాసం లేదు పిల్లలు. ఆయన పాస్టర్ గారే. ఈ నివాసాలు లేని వాళ్ళు అందరూ ఎట్టుంటారంటే వాళ్ళు విశ్వాసులు కావచ్చు, పాస్టర్లు కావచ్చు, ప్రార్థనే లోకమే. వాళ్ళ లోపల ఏముంటుందంటే అవిశ్వాసం ఉంటుందంట. ఎవరు చూశాడురా, ఇక్కడ భూమి మీద బతికిందే బతుకు. అందుకే ఎవరు డబ్బులు వేస్తాడా అని చూస్తా ఉన్నాడు అంటే ఎప్పుడు. ఎందుకంటే యూదా ఇస్కరియోతు దగ్గర దేవుడు సందా పెట్టాడు. ఎందుకంటే ఆయన వచ్చిందే డబ్బులకి, పేరుకి. మన దేవుడు ఎంత మంచోడు అంటే ఆశ కలిగిన వారి ప్రాణాలు తృప్తిపరచాడు. ఏ ఆశ ఉండా వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు మాకు ఇచ్చాడు అనుకుంటారు. అర్థమవుతుందండి? అందుకే వాడు డబ్బులు వేసినప్పుడల్లా దేవుని స్తోత్రం అనుకున్నాడు. ఎందుకంటే కొంత లేపేయటం, కొంత లెక్క చెప్పటం. పాస్టర్ గారే ఆయన. అర్థమవుతుందా ప్రియులారా? అందుకే ఆయనకి ఏమీ లేదు, నివాసము లేదు. చదవండి, వాళ్ళకి నివాసాలు ఉండవంట. 39వ కీర్తనలోనే ఎక్కడో చూడండి, 49 అనుకుంటా, 49వ కీర్తనలో వాళ్ళకి ఇల్లు ఉండవు. ఇల్లు అంటే ఏంటి? నివాసాలు. వారు నరకములో క్షీణించిపోతారని ఉంది ప్రియులారా. 39:14 అమ్మా, 49:14 చూడండి. ఒక క్లారిటీ ప్రియులారా. ఎందుకంటే రాత్రి వీళ్ళకి తేడా నేను చెప్పి నేను ముగిస్తాను. వారు ఎంత చేసినా అమ్మా వింటున్నారా? యోధా పాపం దెయ్యాలు ఎలగొట్టాడు, బాప్తిసం పొందాడు, సేవ చేశాడు. వింటున్నారండి? ఆయనకి ఏమనుందంటే బైబిల్లో అతడు నాశన పుత్రుడని ఉంది. ఎవరు కొడుకంట? లూసిఫర్ కొడుకు. యోహాను సువార్త 17:12 ఉంటుంది నాశన పుత్రుడని. యోహాను సువార్త 6:70 ఉంటుంది అతడు దెయ్యమని. అంటే ఇప్పుడు దెయ్యాలు కూడా సేవ చేస్తున్నాయి. దెయ్యాలు బాప్తిసం పొందుతున్నాయి. దెయ్యాలు పోయి దెయ్యాలు కొట్టి ఇడే దెయ్యం పోయి దెయ్యం వెళ్ళగొట్టి అంటున్నట్ట, ప్రభువా నీ నామంలో దెయ్యాలు పోతున్నాయి అంటున్నట్టు యేసుబాబు అనుకుని ఉంటాడు. మనం బయటపడతాం కానీ ఆయన బయటపడతాం. ఒరే నువ్వే దెయ్యం. చదవండి, 6:70 ఉంటుందండి. నేను నవ్వుకోవడానికి చెప్పేది యోహాను సువార్త 6:70 ఉంది చూడండి. ఆయన అంటున్నాడు, అందుకు యేసు నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకోలేదా? మీలో ఒకడు దెయ్యము.
చెప్పండి, దెయ్యం బాప్తిసం పొందిందా? దెయ్యం అంటే 2 కొమ్ములు పెట్టుకొని రేత్రిపూట కళ్ళలో కనబడేటట్టు ఉంటుంది అనుకో, అది దెయ్యాలు కదా అసలు. ఇప్పుడు చెప్తున్నా, దెయ్యాలంటే మానవ రూపంలో ఉన్న మనుషులే. చిన్నప్పుడు మనం ఏమనుకున్నామే, కళ్ళలో కొత్త దెయ్యాలు, మన పక్కన ఒకటి కాదండి, మనుషులే. ఇప్పుడు యోధా ఎవరండి? యోధా ఎవరండి? దెయ్యం, నాశన పుత్రుడు. వింటున్నారా పిల్లరా? వాళ్ళకి ఏముండవు. ఇప్పుడు కీర్తనకారుడు చెబుతున్నాడు, వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణమే వారికి కాపరి అయ్యుండును, ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు, వారి స్వరూపములు. అండర్లైన్ చేసుకోండి. ఏమి లేవంట? ఇళ్ళు లేవంట. ఇది ఖాళీ చేయగానే డైరెక్ట్ కిందకే. కానీ దేవుని బిడ్డలకు ఏముంటాయి? ఆ నివాసం మన పక్కనే ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇల్లు ఖాళీ చేస్తామో, అయితే ఇల్లు ఖాళీ చేసే ముందు మనము వాక్య ప్రకారముగా జీవిస్తాం. నేను ఇందాక చెప్పా కదా, సైతాను పిల్లల పని ఏంటంటే ఆది నుండి కూడా జాగ్రత్తగా వినాలి పిల్లలు. వాళ్ళకి దేవుడి బిడ్డలకి తేడా చెప్తున్నా. అందరూ వింటున్నారా? అంటే అవ్వ ఒక మాటను ఎప్పుడైతే వంకర చేసిందో అది ప్రపంచాన్నే చంపేసింది. చెట్టు చచ్చిపోయింది, పక్షి చచ్చిపోతుంది. వింటున్నారా? జంతువులు చచ్చిపోతున్నాయి, మానవులు చచ్చిపోతున్నారు. ఈరోజు జరుగుతున్న ప్రతి పాపానికి ఎవరయ్యా కారణం అంటే ఆమె ఒక వాక్యాన్ని వంకర చేసింది. చాలా జాగ్రత్తగా నాలుగు పిల్లలు. సేమ్ అలాగే చూడండి, మానవుని యొక్క తెలివితేటలు ఎప్పుడైతే, ఎందుకంటే ఆదిలోనే ఆ చెట్టు ఉంది, ఆ చెట్టుకు పుట్టినోడే కయ్యను. వింటున్నారా? అందుకే వాడిని దేవుడు ఎలగొట్టేటప్పుడు ఏమన్నాడు తెలుసా? ఒక మాట, ఒరే కయ్యనా, నువ్వు భూమిని సేద్యపరిచేటప్పుడు అది నీకు సారాన్ని ఇవ్వదు, పంటని ఇవ్వదు, నీ కత్తితో బతుకుతా అంటే మాయ మాటలు చెప్పి బతుకుతో పో అన్నాడు. వాడు వెళ్ళిపోయి సంగీతం తయారు చేశాడు, ఇక వాయిద్యాలు తయారు చేశాడు. ఇవన్నీ వాడి ఏమనుకోబాకండి, ఉందండి అక్కడ ఆది కాండంలో ఉండే. వాళ్ళు పోయి ఈ వీణలు గీణలు తయారు చేసి అమ్ముకోవటం, డబ్బులు పండించినోడి కంటే ఈడికే ఎక్కువ ఉంటాయి. అది ఒకటి ఎంత అనుకున్నారు? 50,000. అదిగా మోనిటర్ ఒకటి 25,000, 50,000, 30,000. వింటున్నారా ప్రియులరా? కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రియులరా తెలివితేటలు అనే చెట్టుకు పుట్టిన వాళ్ళు. కాబట్టి అందరూ వింటున్నారా? ఇప్పుడు వాళ్ళ పని ఏంటంటే ఉన్నదాన్ని వంకర చేయటం, తెలివితే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొగాకు ఇచ్చాడు దేవుడు. దేవుని శుచిలో కాగేనది ఎందుకు ఇచ్చాడు? సొట్టలు చేసుకొని తాగరాని ఇచ్చాడు. సొట్టలు, గుట్కాలు, సిగరెట్లు, బీడీలు తయారు చేసుకోమని ఇచ్చాడు. వాళ్ళు మళ్ళీ రాస్తారు అక్కడ, క్యాన్సర్ వచ్చింది తాగబాకండి, ఇది ఒక మాయ. మళ్ళీ పీటర్ సిగరెట్ తాగండి, పీటర్ ఒకటి పెడుతున్నాడు, క్యాన్సర్ తగ్గిపోద్ది. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడిచ్చిన ప్రతి చెట్టు చెప్పండి మంచిది. ఈ మంచిదాన్ని ఏం చేశాడు మానవుడు? చదివి తెలివితేటలు సంపాదించి దాని ద్వారా వ్యాపారం చేస్తున్నాడు. ఫలితంగా ఏమొచ్చింది మానవుడికి? క్యాన్సర్. క్యాన్సర్ అంటే క్యాన్సిలేక, క్యాన్సిల్ తీసిపోవడం అంటారు. అంటే ఒక పదార్థాన్ని, ఒక చెట్టును కానీ దేవుడు ఒక పనికి ఇచ్చాడంటే ఆ పనికి నువ్వు వాడేవనుకో అది నీకెంతో మేలు. ఇప్పుడు ఏదో ఉంది, అణుబాంబు తయారు చేసే ఒక పదార్థం ఉంది, యురేనియమో ఏదో దేవుడు సృష్టిలో ఉంది. ఆమేన్. ఇప్పుడు దాన్ని ఎందుకు ఇచ్చాడో దేవుడు? మంచిగా ఇచ్చాడు. ఆమేన్. కానీ మానవుడు చదివి తెలివితేటలు సంపాదించి ఆ యొక్క పదార్థముతో ఇంకొక పదార్థాన్ని కలిపినప్పుడు డ్రామ్ అని పేరిపోతుంది, పేరిపోతుంది, చచ్చిపోతుంది. జాగ్రత్తగా ఉన్నారు ప్రియులారా, అందరూ వింటున్నారా? దేవుడిచ్చిన ఉద్దేశం వేరు. తెలివితో దాన్ని నువ్వు వంకర చేస్తే అదే నీకు మరణం తీసుకొచ్చేస్తుంది. ఇప్పుడు అణుబాంబులు ఉండేవి. మానవుడు తయారు చేసిన అణుబాంబులు ఈ ప్రపంచాన్ని ఒకసారి కాదు 7 సార్లు కాల్చిద్దంట ఆ బాంబు.
రష్యా వాడికి రెడీగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇందాక చెప్పా కదా ఇది ఆఖరిదని. సంఖ్యలు ఎగరేసుకోండి, టైం కాదు ఇది. మళ్ళీ ఇంకో పార్టీ వచ్చింది, మళ్ళీ ఇంకో పార్టీ వచ్చింది, మనం ఉన్నంతకాలం మనమే పరిపాలించుకుంటాం. అది కాదండి. ఒక్కసారి రష్యా వాడు కానీ అణుబాంబు బయటికి తీశాడా, ఆయన వధువు ఎత్తబడింది. చప్పట్ల పట్టు. ఇక ఆయన వధువు విన్నది ఎక్కడ? ఆ మూడో ప్రపంచం యుద్ధం ఎప్పుడైతే మొదలైందో బైబిల్ ప్రకారంగా ఆయన పిల్లలు మొత్తం వెళ్ళిపోతారు. ఎందుకంటే వధువు శ్రమల్ని చూడదు. శ్రమలకు ముందే నోవహును దేవుడు ఎలాగైతే ఓడలోకి తీసుకెళ్ళిపోయాడో, ఈ అగ్ని గంధకాలతో ఈ ప్రపంచం సర్వనాశనం అయిపోతున్నప్పుడు ఆయన వధువు, ఆయన భార్య విందులో ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ సైతాను పిల్లల పని ఏంటంటే ఉన్నదాన్ని వంకర చేయటం, ఆ వంకర ద్వారా మానవుణ్ణి చంపేయటం. ఆమేన్. సేమ్ అట్లాగే సైతాన్ ఏం చేశాడంటే బైబిల్లో కూడా ఎలిపెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ పని ఏంటంటే, చదవండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం. త్వరగా ప్రియులారా, వీళ్ళు చూడండి ఎలా మార్చేస్తారో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం. మీరందరూ కూడి వచ్చుచుండగా, ఆ పౌలు గారి ద్వారా, ప్రియులారా చాలా జాగ్రత్తగా వినాలి, పాత నిబంధనలో మోషే ద్వారా దేవుడు మానవ జాతికి ధర్మశాస్త్రం ఎట్లిచ్చాడో, కొత్త నిబంధనలో సంఘ క్రమాన్ని దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా రాయించాడు. వింటున్నారా? అందుకే పౌలు అంటాడు తిమోతికి రాసిన పత్రికలో, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో ఆ సంగతులు నేను రాస్తున్నాను అన్నాడు. కాబట్టి సంఘ క్రమం ఎవరి ద్వారా రాయబడింది? అపోస్తలుడైన పౌలు ద్వారా రాయబడింది. ప్రియులారా, ఆయన ఏమి రాస్తున్నాడంటే ప్రభు రాత్రి భోజనము అన్నాడు. అన్నాడా అండి? ఇప్పుడు దెయ్యం ఏం చేసిందంటే పెద్ద పెద్ద పాస్టర్లను పట్టుకొని దాన్ని బల్లారాధనగా మార్చేశాడు. ఏమంటే అందరూ వింటున్నారు? ఏమైంది? ప్రభురాత్రి ఎక్కడిగా మనం పోతున్నాం? ఈరోజు మాకండి బల్లారాధన అండి. మారిపోయిందా? మారిపోతే ఏమైందని చెప్పిందాక అదే నిన్ను చంపుద్ది. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. నువ్వు దేన్ని మార్చావో అది మనకి మృత్యు అయిపోద్ది. అది నువ్వు అలాగే తీసుకుంటే నిన్నది నిత్య జీవానికి తీసుకొని పోద్ది. నిరంతరము జీవించే ఒక నిత్య జీవం దేవుడు నీకు ఇస్తాడు. ఉన్నది ఉన్నట్టుగా దాన్ని నువ్వు నెరవేరిస్తే. హల్లెలూయా. అలాగే బాప్తిసం ఉంది బైబిల్లో. ఉందా? ఒక్కటే అనుంది బాప్తిసం. చదవండి ఎఫెసీ 4:5. త్వరగా ప్రియులారా, ఆ బాప్తిసం ఒక్కటే, దేవుడు ఒక్కడే. మనం బాప్తిసాలు ఏం చేసాం? పెళ్లికి బాప్తిసాలు ఉన్నాయా? చిలకరింపు బాప్తిసాలు ఉన్నాయా? జెండా కింద బాప్తిసాలు ఉన్నాయా? చెప్పండి. మరి ఇది ఏమైంది చెప్పండి? ఇది నిన్ను పరలోకం తీసుకుపోద్దా? ఇది నిన్ను కిందకు తీసుకుపోద్దా? మనం చెప్పాను ఇందాక, పొగాకు దేవుడు ఎందుకు ఇచ్చాడో దానికి వాడితే నీకది మేలు. కానీ దాన్ని దేనికి వాడావు? నీ జ్ఞానముతో దాన్ని చుట్ట చేసుకొని లేకపోతే గుట్టకాలు చేసుకొని మేకల్లాగా నవ్వులుతూ ఉంటారు. నేను కూడా నవ్వులేదండి, ఏమనుకోమాక. ఢిల్లీలో ఉన్నప్పుడు నా పని పొద్దున్నే లేవగానే అదే చేసుకున్నాను. అది లేకపోతే మైండ్ పని చేసేది కాదు పిల్లలు. ఓ రోజు నా భార్య పట్టుకుంది బాత్రూంలో. ఆమె ఏదో తుడుతుంటే కింద పడిందంట. ఏమండి ఏంటి డబ్బా అంది. ఏం చెప్పాలంటే సడన్గా సైతాన్ బలే ఆలోచన ఇచ్చింది. ఇది మోషన్ ఫ్రీ కావటానికి మొండే అన్న. అందుకు ఆ బాత్రూంలో పెట్టారు, పొద్దున్నే వేసుకుంటారు అందాం. అందుకే అన్న. అట్లయితే నాకు కూడా బాగా ఫ్రీ కావాలని ఉంది, నాకు కూడా కొద్దిగా గుట్టకాలు ఆడోళ్ళు తింటట్టు. పాప అమ్మాయి ప్రార్థన చేసుకుంటే చిన్నప్పటి నుంచి 10వ తరగతి చదివేటప్పుడు గొంతు పడిపోయిందంట. ఎక్కడికి పోయినా నోరు రాలా. ప్రార్థన పోతే నోరు వచ్చింది. అప్పటి నుంచి ఆమె ప్రార్థన పూజలన్నీ మానేసి దేవుడు మాట్లాడాడంట ఆమెతో. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప నీకు పరలోకం లేదనగానే ఆమె ప్రార్థన పోతుంది. ఇప్పుడు ఆమెకి ఇది ఏది తట్టుండదు.
కాబట్టి పిల్లరా, దేవుడు దేనికి ఇచ్చాడో ఇక సత్యం ఒప్పుకున్న పిచ్చిదానా, ఇది మందు కాదు, పాడు కాదు, ఇది పొగాకు. అచ్చతెలుగులో చెప్పాలంటే తంబాకు అంటే ఏంది? పొగాకు. దాన్ని స్టైల్గా గుట్క, దానికి కొన్ని సువాసన ద్రవ్యాలు వేసేసి తెలివితేటలతో పొగాకు చండాల పైన వాసన వచ్చింది. అందుకని దానికి ఏం చేస్తారు, కొన్ని కెమికల్, కొన్ని మంచి మంచి వాసన వచ్చే ద్రవ్యాలు కలిపి వేసుకుంటే గుమగుమలాడుతూ ఉంటుంది. ఈయన కూడా తెలుసు, ముంబైలో తిరిగి వచ్చాడు. అయ్యా, ముంబై నుంచి వచ్చాడు లేదా, వేసుకోవాలా ముంబై అనుకుంటే అది కూడా అదే అనుకున్నాను. కాబట్టి వీళ్ళారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సాతాను పిల్లల పని ఏంటంటే వాక్యాన్ని వంకర చేయటమే. బాప్తీసం ఎందుకు పొందాలంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు, అపోస్తలుల కార్యాలు 2:38 త్వరగా చదవాలి ప్రియులారా. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకి, ఎవడైతే పరలోకం పోవాలనుకుంటున్నాడో వాళ్ళందరికీ ఇదే బాప్తీసం. మరి ఇదేమైపోయింది చెప్పండి? ఇప్పుడు పాస్టర్ల ద్వారా ఇది మారిపోయిందా లేదా? ప్రభురాత్రి భోజనం ఏమైందమ్మా? బల్లారం. అది రాత్రి పోయి పగులై. మొన్న ఒక ఆయన, పెద్ద ఆయన, భలే నిజంగా సైతాను పిల్లలకి ఎంత జ్ఞానం అంటే, ఆయన వివరణ ఇస్తున్నాడు పరకాల దగ్గర. పోయిన వారం పరకాలు వెళ్తే, బ్రదర్ ఇప్పుడు ఆడవాళ్ళు వేసుకునే నైటీ అని ఉంది. పగులు వేసుకోవట్లేదా? కాబట్టి ప్రభురాత్రి అంటే పగులు కూడా వేసుకోవచ్చు. నేను అనుకున్నాను, దూసి పిల్లలకి ఎంత తెలియదు. అప్పుడు నేను అన్నాను, అయ్యా రాత్రి అనేది ఇక్కడిది కాదు, ఐగుప్తు దేశంలో మొదలైంది. వారు సాయంకాలం అందు గొర్రె పిల్లను వధించారు. పొద్దున్నే వధించి మధ్యాహ్నం ఒకసారి తినండి, రాత్రికి ఒకసారి తినండి, 3 పూటలు తినండి అనలేదు దేవుడు. నువ్వు పిచ్చి పిచ్చి అనువాదాలు ఇవ్వబాక. అది సాయంత్రం. అర్థమవుతుందా? ఆ చట్టాన్ని దేవుడు ఆ రోజే ఒక పండగగా ఆచరించమని చెప్పాడు. తరతరాలకి ఇది కట్టడి అన్నాడు. యేసు ప్రభు కూడా ఆ కట్టడిని ఆ సాయంత్రం నెరవేర్చాడు. ఆ తర్వాత దానికి పౌలు ప్రభు రాత్రి భోజనం అని పేరు పెట్టాడు. నువ్వు నైటీ కలిపావంటే నువ్వు ఏమనుకోవాలి? నువ్వు లూసిఫర్కే కయ్యిరి కంటే పెద్ద కొడుకు అనుకున్నా నేను. కాబట్టి పిల్లరా, ఇప్పుడు జరుగుతున్నాయన్నీ కూడా, క్రైస్తవ్యంలో జరుగుతున్న కార్యాలన్నీ కూడా పాస్టర్లమైన మా ద్వారానే కొన్ని తప్పులు జరుగుతున్నాయి. మేము కూడా తప్పులు చేశామండి. అయితే ఈ కాలానికి తప్పులు దిద్దటానికి దేవుడు సంఘాల మధ్యకి ఒక ప్రవక్తను పంపాడు ప్రియులారా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం తరతరగా ప్రియులారా చూడండి. చివరి కాలంలో సరిదిద్దటానికి, ఎందుకంటే మనకు తెలియదు. ఇప్పుడు దావీదుకి కూటం పెట్టాలనుకున్నారు రాజు. 3 రోజులు ఉద్యోగ కూటం పెడదాం బ్రదర్, కొత్త బండి కొను, కొత్త ఎత్తులు కొను, కొత్త వాయిద్యాలు కొను అన్నాడా. లక్షల మంది వచ్చారు ఆ మీటింగ్కి. యాజకులు మొత్తం వచ్చేసారు. రాజా నీకు ఎదురే ఉంది, కూటం పెట్టు, మన దేశంలో ఉన్న యాజకులందరినీ పిలుస్తాం, సేవకుల్ని మొత్తాన్ని పిలుస్తాం, విశ్వాసులు మొత్తం వస్తారు. ఇక వెంటనే కొత్త బండి కట్టారు, కొత్త ఎత్తులు, కొత్త వాయిద్యాలు, పాటలు పాడేవాళ్ళు సింగర్స్ వింటున్నారా? ఇంచుమించు గుడారాల పండుగ లాగా ఉంది. అంటే లక్షల మంది వస్తారు. బైబిల్ మిషన్ కూటం కూడా లక్షల మంది వస్తారు. అట్టుంది ఇప్పుడు ఉజ్జీవ కూటం. ఎవరు పెట్టింది? దావీదు పెట్టిన కూటం. బా ఏమి ప్రజలు. అయితే అక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. బండి మీద మందసం ఎత్తి లాగుతూ ఉన్నారు. దావీదు నాట్యమాడుతున్నాడు. ఎద్దుకు కాలు జారింది, బండి ఒరిగింది, మందసం పడబోతుంటే నాలాంటి పాస్టర్ ఒకడు చెయ్యద్దం పెట్టాడు. రక్తం ఎక్కి చచ్చిపోయాడు. కానీ దావీదు దేవుడు పిలిచిన సేవకుడు కాబట్టి, దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ఆ పండ్రా ఉజ్జీవ కూటం అన్నాడు అంతే. అదే సైతాను బిడ్డలైతే వాడు ఏదో తప్పు చేసి ఉంటాడు, పక్కకు లాగండి అనేవాడు.
వాడు చస్తే చచ్చాడు, కోటం ఆపదనేవాడు. కానీ దేవుడు పిలిచిన సేవకుడు కాబట్టి దావీదు ఎక్కడో పొరపాటు ఉంది, ఏదో పొరపాటు ఉందని వెంటనే కోటం ఆపేశాడు. ఇక్కడ పక్కన ఎవరిలు ఉందన్నాడు. ఆ ఓబేదేదోమెలో ఆ పక్కన పెట్టండి, వరండాలో. కోటం ఆగిపోయింది, లక్షల మంది వెళ్ళిపోండి అన్నాడు. పెట్టినారా పిల్లరా? అతడు దేవుడు పిలిచిన సేవకుడు కాబట్టి 3 నెలలు దాకా భయంతో అలా ఉండిపోయి తర్వాత ఎంక్వైరీ చేశాడు. ఒరే, ఒకడు చెయ్యెత్తేనే చచ్చిపోయాడు, పాపం వాడు ఇంట్లో పెట్టాం మనం, వాళ్ళు అటుపోతా ఇటుపోతా అంటుకున్నారేమో, వాళ్ళు ఉండారో పోయారో ఒకసారి ఎంక్వైరీ చేయండి రా అన్నాడు. ఆ సైనికుడు వచ్చి బ్రహ్మాండంగా ఉండారండి, దేవుడు వాళ్ళని దీవించాడండి. అదేందిరా, మనం చిత్తశుద్ధితో కోటను పెట్టి 3 రోజులు ఉద్యోగ కోటం పెట్టి లక్షల మందిని పిలిచి కోటం పెడితే వాడు అంటుకున్నాడు చావటం ఏంటి, ఉబేదేదో వీళ్ళు ఆశీర్వదించబట్టం ఏంటి? అసలు ఎక్కడోనే తేడా, జుట్టు మీకున్నాడు. అప్పుడు జుట్టు మీకున్నప్పుడు ఆ కాలానికి ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ కాలపు నాతాన్ అనే ప్రవక్త ఉన్నాడు. అప్పుడు దావీదు ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. చెప్పలబట్టండి పిల్లగా. అప్పుడు దావీదుకి ప్రవక్త క్రమాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు ప్రకటన 22:16 త్వరగా ప్రియులారా, అందరూ వినాలి, అందరూ రాసుకోవాలి ప్రియులారా. చివరి కాలంలో సంఘముల కోసరము ఏ సంగతులు, మనకి ఏ సంగతులు కావాలి? ఇప్పుడు 3 రోజుల నుంచి ఒకే సంగతి. జనం ఎటుపోయినరా అన్నారు. అవి మనకు వద్దు. ఇప్పుడు మన సంగతులు చూసుకుంటాం. మనం పరలోకం ఎట్టబోవాలి. ఏ సంగతులు? బైబుల్ సంగతులు చూద్దాం. అవి మనకు వద్దు ప్రియుల. మన పార్టీ రాబోతుంది. మన నాయకుడు ఆల్రెడీ గెలిచాడు. గెలుస్తాడేమో ఓడిపోతాడేమో అనేవాడు కాదు ఆయన. ఆల్రెడీ మరణాన్ని జయించాడు, లూసిఫర్ని ఓడించాడు, పాతాళంలోకి వెళ్ళాడు, పాతాళాన్ని బద్దలుకొట్టాడు. హల్లెలూయా. మరణాన్ని జయించి 3వ రోజు తిరిగి లేచి మరణమే లేని ఒక రాజ్యం మనకివ్వబోతున్నాడు ప్రియులారా. ఆ పార్టీకి సంబంధించిన విషయాలు ఏ సంగతులు? చదవమ్మా. సంఘముల కోసరము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను. ప్రియులారా, చివరి కాలములో సంఘాల పరిస్థితి ఎలా ఉందంటే, ఒకడు డ్రమ్ము కొడితే ఆత్మ వస్తుంది అంటాడు. నేను కూడా పెంతుకోసండి, ఫస్ట్ పెంతుకోసలో బాప్తిసం పొందా. ఒకరోజు చర్చిలో పాట పాడుతుంటే నేను డ్రమ్ము కొడుతున్నా. రోజు కొట్టి ఒకడు రాలా. నేను కొడుతుంటే పాస్ గారు నాకు వెళ్ళి ఉరి చూస్తున్నాడు. ఏంది పాస్ గారు నాకు ఇటు చూస్తున్నాడు అనుకోండి, నేను మెదకుండా తలకాచుకుంటాను. కాసేపుడికి అన్నాడు, ఆయనకి తట్టుకోలేక, ఏం కొట్టడం రవి, నువ్వు కొడుతుంటే అసలు ఆత్మే రావట్లేదు అంటే. సరి కొట్టట్లేదంట, ఆత్మ రావట్లేదు అంటే. డ్రమ్ము కొడితే ఆత్మ వచ్చిందా? ఈలోపు అసలుడు వచ్చాడు, తప్పుగా అన్నాడు. అది రాయా. ఇంకా వాడు వచ్చి కొట్టుడు మొదలు పెట్టాడు. జనం ఊగిపోతున్నారు. ప్రియులారా, మ్యూజిక్కి నరాలకి కనెక్షన్ ఉంటుందంట. మన నరాలకి మ్యూజిక్కి వైర్లెస్ కనెక్షన్. ఎక్కడో మ్యూజిక్ వేస్తుంటే కనెక్షన్ ఉందా లేదా? ఇప్పుడు డ్రమ్ము కొడితే ఆత్మ వచ్చిద్దా? పేతురు పెంతెకోస్తు పండుగ దినాన డ్రమ్ము కొట్టాడా? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇంకొకడు ఏమంటాడంటే పరిశుద్ధాత్మ పాలనం, అది సంఘంలో ఎగురుతూ ఉంటుంది. డ్రమ్ము కొట్టినా ఎగిరిపోద్ది, చప్పట్లు కొట్టినా ఎగిరిపోద్ది నిశ్శబ్దంగా. పరిశుద్ధాత్మ అమ్మా మన మధ్య తిరుగుతుంది. అందరూ చప్పట్లు కొట్టద్దు, వెళ్ళిపోద్ది అంటాడు ఒకడు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను పిల్లలు, ఈరోజు క్రైస్తవ్యములో జరుగుతున్న మోసాలు ఈరోజు మీరు తెలుసుకోవాలి. పరలోకం కావాలంటే
ఈ రాత్రి సహోదరి కూటమి ఎందుకు పెట్టిందో తెలుసా? నిజమైన వాక్యం ఉన్నది, నిజమైన ప్రవక్త మన కాలానికి ఉన్నాడు. ఆయన కానీ రాకపోతే ఈ రోజు మాకు అన్ని తెలిసేది కాదు పిల్లరా. నేను కూడా డ్రమ్ కొట్టే దాంట్లోనే ఉన్నా, నేను కూడా భాషలు మాట్లాడేవాడిని. కొత్తలో నాకు వచ్చే కాదు. ఢిల్లీలో మా పాస్టర్ రవిబాయ్, నీకు ఎప్పుడు వస్తే ఆత్మ నీకు వస్తుంది, భాషలు లేవు నీకు, పరలోకం లేదనేవాడు. విసిగిపోయాను. నా భార్య కూడా చిన్న చూపు చూసేది నాకు. ఏమండి ఎప్పుడు వస్తుంది నీకు ఆత్మ? నా బతుకు చేయడా అనుకున్నాను. ఇట్టొచ్చిన వాళ్ళు ఊగిపోతున్నారు, ఏదో ఒకటి నోటికి వచ్చిందల్లా మాట్లాడుతున్నారు. నాకు వస్తుంది అంటే రావట్లేదు. ఒకరోజు దేవుడి దగ్గర ప్రార్థన చేసుకున్నాను. దేవుడా, నన్ను అందరూ చిన్న చూపు చూస్తున్నారు. నాకు హిందీ, తమిళ్, మలయాళం ఇవన్నీ వచ్చు నాకు మిలిటరీలో. ఈ మొత్తం కలిపి నేను మాట్లాడతానయ్యా, నన్ను క్షమించు. ముందే అడిగేశాను దేవుణ్ణి. మరి తప్పు చేస్తున్నాను కదా, అవి కరెక్ట్ కాదని నాకు తెలుసు. ప్రజల కోసం, సంఘం కోసం పాస్టర్ గారు అసలు నన్ను లెక్క చేసేవాడు కాదు. నీకు ఆత్మ లేదని కూడా. ఇక ఆ రోజు ఆదివారం మొత్తం మిక్స్ చేసి మాట్లాడుతుంటే అందరూ బిత్తరపోయి నాకు వెళ్ళి చూస్తున్నారు. మా పాస్టర్ గారు అయితే ఆనందం ఆయన తట్టుకోలేక, రవిభాయ్ నీకు 3 భాషలు వస్తున్నాయి. లోపల భయం వేస్తుంది నాకు. కాబట్టి ఈరోజు జరిగేదంతా మోసం పిల్లలు. ఎందుకంటే దెయ్యమే వాడి పిల్లల్ని పాస్టర్లుగా తయారు చేసి సంఘాల మధ్యకి చదవండి, ఒక మాట చదవండి త్వరగా పిల్లరా. లూసిఫర్ వాడి పిల్లల్ని పాస్టర్లుగా తయారు చేసి సంఘాల మధ్యకి పంపించాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం త్వరగా 13వ వచనం పిల్లరా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనములో సాతానే వాడి పిల్లల్ని వేసి పంపించాడంట. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొని దొంగ అపోస్తులు మోసగాండ్రకు పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. ఆశ్చర్యపడుతున్నారా? పౌలను ఆశ్చర్యపడబాకండి. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట. గనుక ప్రియులారా, చివరి కాలములో మనమున్నాం. సాతాను ఏం చేశాడంట? వాడి పిల్లల్ని అపోస్తుల్లాగా తయారు చేసి బైబిల్ కాలేజీలకు పంపించి బాగా బైబిల్ కంటత పట్టించి వాళ్ళ ప్రసంగాలు దద్దరలు కొడతారు. అసలు మేమేం చేస్తాం? తెక్కల ప్రసంగాలు మాకు. నేను మిలిటరీలోంచి వచ్చిన తర్వాత, ప్రభువా సేవ చేయమంటున్నావు, ఎవరిని అడిగినా ఏమన్నాడంటే నువ్వు ట్రైనింగ్కి వెళ్ళాలన్నా. ట్రైనింగ్ లేకపోతే నువ్వు వాక్యం చెప్పలేవు. తిరిగి ఇప్పుడు చెప్పాను, ఎన్ని తిరిగా నేను. కొడితే వస్తుంది అంటాడు ఒకడు, కొట్టకపోతే ఎగిరిపోద్ది అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. ఇసిగిపోయి దేవుడి దగ్గర ప్రార్థన చేశా, ప్రభువా నువ్వు కానీ నిజంగా నన్ను సేవకు పిలిస్తే నువ్వే నాకు ట్రైనింగ్. కొద్ది రోజులకే ప్రియులారా ఈ 7వ దూత నాకు వచ్చా. ఈ సంఘాల కోసము బైబిల్లో ప్రకటన గ్రంథంలో రాయబడిన ఆ దూత నాకు పరిచయం అయ్యాడు. ఆయన ఏమి నేర్పిస్తాడంటే మనకి క్రమాన్ని నేర్పిస్తాడు. ప్రవక్త ఎప్పుడు కూడా, దేవుడు పిలిచిన ప్రవక్త ఎప్పుడు కూడా ప్రియులారా గుర్తుపెట్టుకోవాలి, నా చర్చికి రండి అని చెప్పడాడు. నేను ఒక సిద్ధాంతాన్ని కట్టాను, అది మీరు పాటించండి అండు. ఆయన సిద్ధాంతం ఏంటంటే వాక్యాన్ని చూపిస్తాడు. వాళ్ళు దేవుడు పంపిన ప్రవక్తలు. ఎట్టున్నారా పిల్లరా? దేవుడు పంపిన ప్రవక్తలు ఎలా ఉంటారు? ఇప్పుడు ఆ నాతాను దగ్గరికి ఎప్పుడైతే దావీదు వెళ్ళాడో, జాగ్రత్త వినాలి. అప్పుడు నాతాను అడుగుతున్నాడు, రాజా నువ్వు ఉద్యోగ కూటం పెట్టావు, లక్షల మంది పోగేశావు, యాజకులు వచ్చారు, కొత్త వాయిద్యాలు కొన్నావు, కొత్త బండి కొన్నావు, కొత్త ఎద్దులు కొన్నావు, చాలా మంచి పని చేశావు. కానీ చట్టంలో ఈ బండి లేదు, ఎద్దులు లేవు. మరి ఏముంది ప్రవక్త గారు అంటే, దేవుడు మోషేకి ఒక క్రమము రాసి ఇచ్చాడు. చెప్పల కొట్టండి. దేవుడు మోషేకి ఒక క్రమం రాశాడు. ఆ క్రమములో ఏముందో తెలుసా? ఆ మందసాన్ని
లేవీయులు భుజం మీద మొయ్యాలి. బండి మీద కాదు రాజా, కొత్త బండి కాదు, భుజం మీద మొయ్యాలి. ఆ భుజము కూడా కుడి పక్కన పోతే సస్తాడాడు, ఎడం పక్కన మొయ్యాలి. ఎందుకంటే గుండె ఉండేది ఎడం పక్కన, అక్కడే ఎత్తుకోవాలి. ఓ అలాగా దావీదు దేవుడు పిలిచిన సేవకుడు కాబట్టి, దేవుడు ఎన్నుకున్న రాజు కాబట్టి, నువ్వేంట నాకు చెప్పేది, నేను రాజుని కొత్త బండి మీద ఎక్కిస్తా అనలేదు. దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే పిల్లరా, సరిదిద్దుకుంటారు. ఇందాక చెప్పా కదా, సాతాను పిల్ల పని ఏంటి? కయ్యను ఏమన్నాడు? నేను ప్రార్థన ఎట్నే చేస్తాను, లేకపోతే నేను పనులే తీసుకొస్తాను, ప్రార్థన మాత్రం ఆపను, ప్రార్థన చేస్తా, కానీ నువ్వు ఇష్టం వచ్చినట్టు కాదు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. చూడండి పిల్లలు, ఈ రాత్రి మీరే ఆలోచించండి. వాక్యాన్ని వంకర చేస్తే అక్కడ మరణం ఉందా లేదా? ఆ ప్రార్థన ఏమైతో తెలుసా? నువ్వు అనుకుంటావు అది పాపం అయిపోద్ది. చదవండి ఒకసారి, అది పాపం అయితే పిల్లరా, ఆ యురేనియంని నీవు అనుభవముగా తయారు చేస్తే అది నీ చేతిలో పేలి నిన్నే చంపేస్తుంది. అవునా కాదా? చదవండి, వాడి ప్రార్థన పాపం అయిపోద్ది పిల్లలు. కీర్తన గ్రంథం 109వ కీర్తన 7వ వచనములో దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజు నువ్వు మంచి ప్రార్థన చేస్తున్నావని చెప్పుకోవచ్చు, నీ గుడి అంతా పెద్దది కట్టుకోవచ్చు, నీ దగ్గర జనం ఫుల్గా రావచ్చు, కానీ తీర్పు రోజు నీ ప్రార్థన పాపం అయిపోద్ది. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నందునుగాక, వాని ప్రార్థన చెప్పాలి అందరూ, వాని ప్రార్థన పాపం ఏంటండి? అసలు వ్యభిచారం చేస్తే పాపం అన్నారు, అబద్ధాలు ఆడితే పాపం అన్నారు, మర్డర్ చేస్తే పాపం అన్నారు. అవునా అండి? ప్రార్థన పాపం ఏంది? ఆలోచించండి పిల్లలు. ఎందుకంటే క్రమముగా నువ్వు చేయలా. అందుకే అంటాడంట తీర్పు రోజు. చదవండి మత్తయి సువార్త 7:22లో, వాళ్ళు ప్రార్థన చేసిన వాళ్ళే, ప్రభువా మేము చర్చీలు కట్టలేదా, మేము ప్రవచనాలు చెప్పలేదా, మేము దయ్యాలు వెళ్ళగొట్టలేదా? ఎవరి పేరులో? ఇది ఇప్పుడు మనం చేసేది ఎవరి పేరులో? యేసు పేరు కదా మన సేవకులు. రేపు వీళ్ళని దేవుడు నరకం పోయే గుంపులో నిలబెడతాడంట. వీళ్ళకి మైండ్లు పోతాయి. ఏందిరా యేసు ప్రభువును మనం మర్చిపోయాడా? జనం ఎక్కువయ్యేసరికి మనల్ని మర్చిపోయాడా? అనేకులంటే అక్కడ ఒకడు కాదు, ఇద్దరు కాదు మర్చిపోవటానికి. అనేక మంది పాస్టర్లు, సాతాను ద్వారా తయారైన పాస్టర్లు, వాక్యాన్ని కలిపి వాక్యములో నుండి తీసివేసి వాక్యాన్ని అణుబాంబుగా తయారు చేసిన పాస్టర్లు వింటున్నారా పిల్లరా? ఎందుకంటే ఇది చెప్పాను నేను, ఉన్నది ఉన్నట్టుగా నువ్వు తీసుకోకపోతే అది నిన్ను చంపేస్తుంది. పొగాకును ఎందుకు ఇచ్చాడు? ఒక ఉపయోగం నిమిత్తం. ద్రాక్ష ఎందుకు ఇచ్చాడు? జ్యూస్ చేసుకుని తాగరా అంటే దాన్ని కొల్లబెట్టి వైన్ తయారు చేసి తాగి తన్నుకోమన. ఎవడు రాడు అంటాడు. అది జ్యూస్ చేసి తాగు, మత్తుడు. ఆమేన్. నీ జ్ఞానంతో దాన్ని ఏం చేసావు? కొల్లబెట్టి దాన్ని ఏదో చేసి దాంట్లో ఏదో పడేసి బాటిల్కి బట్టి తాపించావు. చంపుకున్నారు లేదా? తాగిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? కాబట్టి పిల్లరా, వాక్యాన్ని మారుస్తారు సైతాను పిల్లలు. అయితే దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే, ఒకవేళ తెలియక తప్పు చేసినా వారు సరిదిద్దుకుంటారు. దావీదు సరిదిద్దుకున్నాడా? మళ్ళీ కొత్త బండి తీసేశాడా? మళ్ళీ యాజకులు పిలిచాడు పాస్టర్లందరినీ. అయ్యా తెలియక నేను 3 రోజులు మీటింగ్ పెట్టి కొత్త బండి కొత్త ఎద్దులు కొన్నాను, దయచేసి యాజకులారా మీరందరూ మళ్ళీ 3 రోజులు స్త్రీలకి దూరంగా ఉండాలి. ఇది క్రమం, దేవుడు మోషేకి చెప్పిన క్రమం, మీరు పాటించండి అన్నాడు. ఈరోజు మనం కూడా ప్రియులారా, మరి కొన్ని తప్పులు బైబిల్కి వ్యతిరేకంగా మనం చేస్తున్నాం. వాటిని సరిదిద్దుకొని క్రమముగా నడిస్తే తప్పకుండా మనం పరలోకంలో ఉంటాం. అనేకులు నన్ను చూసి ప్రభువా
దయ్యములను వెళ్ళగొట్టలేదా? అనేకమైన అద్భుతాలు చేయలేదా? అప్పుడు ఏమంటాడు? మిమ్మల్ని నేను మర్చిపోయాను, కానీ జనం ఎక్కువైతే మర్చిపోయాను, కానీ మీ సంఘం తీసుకొని వాటి వచ్చాయి అంటాడా? నేను మిమ్మును ఎన్నడూ ఎరగను. గుండె ఆటైపోతే మాట చదివినప్పుడల్లా. అంటే దేవుడు చూడలేదా? సముద్రములో అడుగు నుండే కూడా కనపడతాయి అంట ఆయన. మరి వీళ్ళ మీటింగ్లుగా చూడలేదు ఆయన? నేను మిమ్మల్ని ఎన్నడూ. అక్కడేమన్నాడు తర్వాత? అక్రమము. అక్రమం అంటే ఏంటి అసలు? ఇప్పుడు ప్రభురాత్రి అని ఉంది, ఉందండి. నువ్వేం చేసావు దాన్ని? బాప్తీసం ఒక్కటి, అది పేతురు ఇచ్చిన బాప్తీసం. పెట్టినారా? మళ్ళీ మూడోది ఏంటో తెలుసా? ముఖ్యమైనది పిల్లారా, ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మూడోది ఏంటంటే ఒకరి పాదాలు ఒకరు కడగాల. పురుషులు పురుషులు, స్త్రీలు స్త్రీలు. ప్రభురాత్రి భోజనం ఇచ్చినప్పుడు యేసయ్య ఏం చేశాడు ఒకసారి చదవండి. యోహాను 13:13. ఇవన్నీ మనల్ని తీసేశారు పిల్లరా. ప్రభువనియు నేను బోధకుడను ప్రభువును కనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదాలు ఒకరు కడగాల్సిందే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయాలని. ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు చేశాడు? కాళ్ళు ఎందుకు కడిగాడు? అమ్మా అయ్యా అందరూ వింటున్నారా? ఎందుకు కడిగాడు? మనం ఆయన కడిగాడు కాబట్టి మనం కూడా కడగాలి. తర్వాత చదువు. అందరూ వింటున్నారు పిల్లలు, నేను చివరి మాటలు. దాసుడు యజమానుడు కంటే గొప్పవాడు కాదు. ఇప్పుడు మేము దాసులు, మా యజమాని ఎవరు? దేవుడు. దేవుడికి అడిగాడు, మనం కడగలుగుతా? అదే అంటున్నాడు ఇక్కడ. దాసుడు యజమానుడి కంటే గొప్పవాడు కాదు, పంపబడిన వాడు పంపిన వాడి కంటే గొప్పవాడు కాదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల. అందరూ పెట్టున్నారా? చేయమన్నాడా వద్దన్నాడా? ఇప్పుడు మనం ఎన్ని తీసేసాం పిల్లలు, ఎన్ని కలిపాం. కాబట్టి చివరి కాలంలో మనం ఉన్నాం. నేను ముగిస్తున్నాను ఈ మాటలు. అందుకే నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మం గొప్పది పిల్లారా. వింటున్నారా? అందుకే సైతాను పిల్లల మధ్యకి యేసయ్య వెళ్ళాడు ఒక గుళ్ళోకి. ఆ ఒక్క మాట చెప్తున్నాను మీకు. వెళ్ళి ఏమన్నాడు తెలుసా? అందరూ వింటున్నారా? మీరు అబ్రాహాము పిల్లలని నాకు తెలుసు అన్నాడు. యోహాను సువార్త 3:20-37, 8:37. నాకు తెలుసు, అయినను వాక్యము ఉంది, కానీ ఏం వాక్యం ఉంది వాళ్ళ దగ్గర? వంకర చేయబడిన వాక్యం ఉంది పిల్లలు. ఒరిజినల్ లేదు. అప్పుడు 43లో 44లో ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు అబ్రాహాం పిల్లలని ముందు మళ్ళీ మీ తండ్రి అపవాది పిల్లలు అంటే ఇప్పుడు ఇద్దరు తండ్రులు ఉంటారా? ఏమండి, ఒకళ్ళకి ఇద్దరు ఉంటారా అండి? చెప్పండి, ఉంటారండి. యేసయ్య చెప్పింది కరెక్ట్ అండి, అబద్ధం ఎప్పుడు ఉండదు. బాడీకి ఒక తండ్రి ఉంటాడు. ఆమేన్. లోపలోడికి మరి యేసయ్య చెప్పింది కరెక్టే. బాడీలు మొత్తం ఎవరి? అబ్రాహాము. ఇస్సాకు ద్వారా కదా పుట్టినోళ్ళు వీళ్ళు. ఏమన్నా వింటున్నారు లేదా? 12 గోత్రకర్తలు ఎవరిలో నుంచి వచ్చారు? అబ్రాహాములో నుంచే. అప్పుడు ఏమంటున్నాడు వాళ్ళని? మీరు అబ్రాహాము పిల్లలే, కానీ లోపల పుట్టోళ్ళు మొత్తం చెప్పండి. మీరు మొత్తం 44 మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలే ఆదిలో
ఆదిలో వాడు కూడా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేశాడా లేదా? చేసి ఒకడిని చంపాడు. ఆ మాట అనగానే వీళ్ళకి ఆత్మ ఆవరించిందంట. పిల్ల కయీను ఆత్మ ఆవరించి ఆఖరి వచనం చదవండి. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తారు. మళ్ళీ కయీను ఆత్మ మొత్తం మీదకి వచ్చేసింది. వీళ్ళు కంకర్రాళ్ళు తెచ్చుకుని ఉంటారు. ఇక అంటున్నారండి. అప్పుడు యేసయ్య దాగి, కాబట్టి రాత్రి ప్రియులారా, ఈ మీటింగ్ ద్వారా దయచేసి మరి దేవుని బిడ్డలు తప్పకుండా వాక్యానికి లోబడండి. వాక్యము ఏది చెబితే అదే చెయ్యండి. దేవుడు చివరి కాలంలో సంఘాల మధ్యకి ఒక దూతను పంపించాడు. అది వాక్యం. ఆ వాక్యాన్ని మీరు పట్టుకోండి. ఆ దూత ఎవరో ఫిలిప్ అబ్రహాం గారు పాస్టర్ గారిని అడగండి. దానికి సంబంధించిన పుస్తకాలు లేఖనముల ద్వారా రుజువుతో, ఎందుకంటే ఒక మీటింగ్లో అన్ని చెప్పడానికి మాకు కుదరదు ప్రియులారా, అందరూ వింటున్నారండి. రుజువులతో సహా మీకు ఉచితంగా పుస్తకాలు పంచబడతాయి. తీసుకోండి, చదవండి, వాక్య ప్రకారంగా మీ జీవితాలు కట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం కలిపి చెరిపిన వాక్యాలనే మన జీవితంలో నెరవేర్చాం. ఇందాక చెప్పినట్టు మరి వాక్యంతో ఏది కలిపినా, చెప్పండి, ఏది తీసినా ఆఖరిలో వాక్యంలో దేవుడు రాసి పెట్టాడు. ప్రకటన 22:18. కాబట్టి పిల్లారా, దేవుడు ఏది చెప్పాడో అదే మనం ఈరోజు పాటించాలి. అందుకే మేము కూడా ఒకప్పుడు డినామినేషన్లో ఉన్నాం. మేము కూడా మరి ప్రభురాత్రిని బల్లారాధనగా పాటించాం. బాప్తీసం 3 దేవుళ్ళు ఉన్నారని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దాని గురించి చెప్పడానికి మాకు సమయం లేదు. కాబట్టి ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం. మీరు వివరంగా తెలుసుకోండి. ఆ తర్వాత 3వది, స్త్రీలు పురుషులు ఒకరి పాదాలు ఒకరు కడగాలి. ఇది దేవుని యొక్క చట్టం. అందుకే ఈ మర్మం గొప్పది. ఈ మర్మం ఎవరికంటే ఆయన బిడ్డలకి. ఈ మర్మం ఎవరికండి? నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చున్న మర్మం ఎవరికి గొప్పది? ఎవరికి? చదవండి ఒక్క మాట. ఎవరికి ఇది ఈ మర్మం? యెషయా అంటున్నాడు, ఎవరికి ఇది? యెషయా 53లో ఒక మాట చూడండి ప్రియులారా. ఆయన బిడ్డలకి ప్రియులారా, మేము తెలియచేసిన సమాచారము ఎవరు నమ్మాను? యెహోవా బాకువు. దేవుని మర్మము ఎవరికి బయలుపరచబడెను? క్వశ్చనేనా? ముందేమన్నాడు? నిరాక్షేపంగా దైవభక్తిని గురించిన మర్మం. ఈ గొప్పదాన్ని ఎవరికి బయలుపరిచాడు? క్వశ్చన్ ఉంది అక్కడ. మరి ఆన్సర్ ఒక్కటి చదువుతారా? ఒకటొకటి నేను సేమ్ మాట్లాడతా అనుకున్నా. ఆన్సర్ చదవండి చాలు. మత్తయి 11:25లో చెప్తున్నాడు. ఎవరికో ఆన్సర్ అనేది మత్తయి 11:25లో. యేసు చెప్పినది ఏమనగా, తండ్రి, ఆకాశములకు భూమికిని ప్రభువా, నువ్వు రెవరెండ్లకి, బిషప్పులకి ఈ సంగతులు మరుగు చేశావు. చెప్పనబట్టండి. నేను రైట్ రెవరెండ్ని, నేను లెఫ్ట్ రెవరెండ్ అన్నవాడిని పక్కన పెట్టాడు దేవుడు. వాళ్ళకి ఎన్ని ఉంటాయి పక్కన. ఆత్మజ్ఞాని, మర్మజ్ఞాని, జయశాలి, ఆ జ్ఞాని, ఈ జ్ఞాని. మన యేసయ్యకి ఒకటి కూడా లేదు. ఆయనకి సొగసైనా స్వరూపమైనా లేదు. మనకు పక్కన ఇన్ని ఉండాలా. అందుకే సొగసైనా లేదు. మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మాను? యెహోవా బాకువు. ఎవరికి బయలుపరిచింది ఈ మర్మం? ఈ మర్మం ఎవరికి? రెవరెండ్లుగా, బిషప్పులుగా? చెప్పండి. బైబిల్ కాలేజీలో 3 సంవత్సరాలు ట్రైనింగ్ పొందిన వాళ్ళకా? కాదండి. యేసయ్య చెప్తున్నాడు, జ్ఞానులకు, వివేకులకు ఈ సంగతులు మరుగు చేసి చెప్పలవద్దామా? పసి పిల్లలు అంటే ఎవరు? నిద్రపోయే పసిపిల్లలు వీళ్ళు కాదండి. దేవుని బిడ్డలు ఎవరంటే చెప్పింది వాళ్ళు ఒక దాంతో ఇంకొకటి కలపరు, తీసి ఏది చెప్తే అదే చేస్తారు. వాళ్ళు అనుమానించరు. మనం అన్నీ కలిపాం, తీసేసాం. అందుకు ఈరోజు సరిదిద్దుకుందాం. పసిపిల్లలు అంటే ఎవరండి? చెప్పగానే నమ్మటం. అబ్రహ్మా, నీ వయసు ఎంత? 75 ఏళ్ళు ప్రభువా. నీ భార్య వయసు ఎంత? 65 ఏళ్ళు ప్రభువా.
మీ ఇద్దరికి పిల్లల్ని ఎంత బయలుదేరా చప్పట్లు పట్టండి. ఇప్పుడు అబ్రాహం వయసులో 75, కానీ మనసు చిన్న పిల్లడు. అర్థమవుతుందండి? సరా బయలుదేరు. ఎక్కడికండి? దేవుడు బయలుదేరమన్నాడు, ఎక్కడికో తెలియదు. బైబిల్ చెప్తుంది ఎక్కడికో తెలియకుండా బయలుదేరు. ఇప్పుడు హాస్పిటల్కి పోయి పరీక్ష చేయించుకుంటే ఎట్లా ఉంటుంది? ఇద్దరు మాకు పిల్లలు పడతారంటే ముందు బయటికి పోండి అంటారు. మీ వయసు అంత అసలు. ఇప్పుడు పిల్లల మీకు ఊరు బొమ్మంటుంది, కాడు రమ్మంటుంది, బట్ ఓపిక వాళ్ళు లేదు. కానీ దేవుడు చెప్పాడు పిల్లల్ని ఇస్తానని. నమ్మాడా లేదా? అది చిన్న బిడ్డ మనసు. ఈరోజు ప్రభు రాత్రి ఉంది, నమ్మటమే. కానీ నువ్వు బలారాధన మారితే అది నిన్ను చంపేస్తుంది. బాప్తీసం ఒక్కటే అపోస్తలుడు ఇచ్చింది. యేసయ్య కాళ్ళు కడగమన్నాడు, అని కడిగాడు. ఈరోజు అన్నీ కూడా మనం ఉన్నది ఉన్నట్టుగా చేస్తే మనం పిల్లలమే. మనం పెద్దోళ్ళలాగా ఆలోచించామనుకో, మనం పెద్దోళ్ళమే. అందుకే యేసయ్యమన్నాడు, జ్ఞానులకు వివేకులకు మరో చేశాడు బైబిల్ మర్మాలు. చిన్న బిడ్డ లాంటి మనసు ఎవరికైతే ఉంటుందో, ఎవరికి ఉంటుందండి? ఆయన బిడ్డలు అందరికీ ఉంటుంది. చప్పట్ల కొట్టండి. ఆయనకు పుట్టిన వాళ్ళకి అందరికీ ఉంటుంది. పిల్లరా, దెయ్య పిల్లలకి ఏంటంటే వాళ్ళకి తెలివి ఎక్కువ. ప్రభు రాత్రి అన్నాడు కదా, సిస్టర్ రాత్రులు వస్తే మీ ఆయన ఊరుకోడు. నిజమే గారు, సినిమాలకు పోతే ఊరుకుంటాడు. కాబట్టి ఇలా ఎన్నో మోసాలు జరుగుతున్నాయి సంఘాల్లో. ప్రియులారా, ఇవన్నీ కూడా తెలుసుకోండి. ఇవన్నీ తెలపడానికి మాకు తెలియదు, కానీ సంఘాల కోసం దేవుడు 7వ దూతను పంపాడు. ప్రకటన గ్రంథం 22:16లో ఆ దూత ఉన్నాడు. ప్రియులారా, ఆ దూత ఎవరో మీరు తెలుసుకోండి. ఆ దూత ద్వారానే మాకు క్రమాలన్నీ కూడా దేవుడు చూపించాడు. ఆ దూత ఎవరో కాదు, ఒక ప్రవక్త. ప్రియులారా, ఆయన కాళ్ళ మీద యోహాను పడినప్పుడు ఆయన ఒక మాట అంటాడు. 8వ వచనం అమ్మ, 22:8. యోహానును నేను ఈ సంగతులు వినినవాడను, చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు స్వామి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారితోనూ సహదాసుణ్ణి, దేవునికే మన ఇద్దరం నమస్కారం చెయ్యాలి. ఆయన ప్రవక్తల్లో ఒకడు, సేవకుల్లో ఒకడు. ప్రియులారా, ఆయన ఎవరో మీరు తెలుసుకోండి దయచేసి ఈరోజు. ఎందుకంటే ప్రకటన గ్రంథం ఈరోజు మనకి చెప్పట్లేదు. ఎందుకంటే సైతాన్ని జయించే మర్మమంతా ఆ ప్రకటన గ్రంథంలోనే ఉంది. ప్రియుల, అది చదవాలి, వినాలి, దాన్ని గైకొనాలి. అప్పుడే మనం పరలోకంలో ఉంటాం. అందుకే ఎవరికి బయలుపరిచాడు ఆయన మర్మాన్ని? చిన్న బిడ్డలు మనసు కలిగి దేవుడు ఏది చెబితే అది మనం విని ఆ ప్రకారంగా మన జీవితాలు కట్టుకుందామా? మరి ఆ సహోదరి కూడా ఈ కడియ వర్తమానం, ఆ 7వ దూత, ఆ ప్రవక్త ఎవరో తెలుసుకుంది. ఆ యొక్క వర్తమానం ఇక్కడ ప్రకటించబడాలని ఒక ఆశతో పెట్టింది. ప్రియులారా, దయచేసి మీరు విన్న మాటలు రాసుకున్నారు. మరి తర్వాత మీరు ఆలోచించండి, పాస్టర్ గారిని కలవండి, ఆ పుస్తకాలు మీరు తీసుకోండి. మరి పరలోకానికి సిద్ధపడదామా? సిద్ధపడదామా? ఆ రాజ్యంలో ఉందామా? ఈ రాజ్యాలు కూలిపోబోతున్నాయి, మన రాజ్యం రాబోతుంది. ఆ రాజ్యంలో ఉండడానికి అందరూ సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించును గాక. అందరూ లేచి నిలబడి 2 నిమిషాలు ఈ రాత్రి విన్న వాక్యాన్ని బట్టి